సాయిరామమ్మ. సాయి అడుగులు. ఓం శ్రీ సాయిరామ్. శ్రీరామ్ దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందతళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామ రామ రామేతి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఓం శ్రీ సాయిరామ్. సర్వతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య శ్రీ చరణాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ సత్యబోధక జ్ఞానయజ్ఞ నిర్వాహకులైనటువంటి పూజ్యులు ఆత్మీయ సోదరులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వెంకటేశ్వరం గారికి హృదయపూర్వక నమస్సుమాంజలు. మనందరినీ ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమానికి వెనుక నుండి మన చక్కటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి శ్రీ ఆత్మీయ సోదరుడు పూజ్యులు శ్రీ పిఎస్ పాటి కోటేశ్వరరావు గారికి మనందరి తరఫున హృదయపూర్వక. అదేవిధంగా భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో ఎంతో చక్కగా మాన్యువల్ గాను టెక్నికల్ గాను చక్కటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రామాయణంలో లవకుశలు ఎలాగో వీళ్ళిద్దరు నాకు చూస్తే లవకుశలు అనిపిస్తారు. శ్రీ పార్థసారథి గారికి, శ్రీమతి పద్మామయ్యకు హృదయపూర్వక ఆశీస్సులు, నమస్సులు. ప్రేమ స్వరూపులైన సాయి కుటుంబ సభ్యులందరికీ, ఆత్మీయ సోదరి సోదరీమణులందరికీ ప్రేమపూర్వక హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనము ఆత్మారామం స్వామి విద్యార్థులకి అందించిన సందేశాల పరంపరలో ఆత్మారామంలో 4వ ఎపిసోడ్లో ప్రయాణం చేస్తుంది. రామాయణము అంటారు. మనం చాలా చెప్పారు, అయినా కానీ మనం చెప్పినట్లుగా మళ్ళీ ఒక్కసారి పునశ్చరణ చేసుకుందాం. రామాయణము అంటే ఏమిటి? రామ ప్లస్ అయనము, దీన్నే సీతా అయనము. పౌలస్త్య వధ అంటే పులస్త్య బ్రహ్మ కుమారుడు రావణాసుడి వధ అంటారు. రామాయణం అంటే ఏమిటి? రాముడు అయోధ్యలో బయలుదేరి దండకారణ్యానికి వెళ్ళి, ఋష్యముఖ పర్వతానికి వెళ్ళి, కిష్కిందకి వెళ్ళి, అక్కడ వారధి కట్టి లంకకి వెళ్ళి సీతను తీసుకురావడం రామాయణం అంటే కాదు. రాముడు తన జీవితంలో ఎటువంటి ఆదర్శాన్ని పాటించాడు, ఎటువంటి ఆదర్శమూర్తి, రామో విగ్రహాన్ ధర్మ, వ్యక్తి ధర్మాన్ని ఏ విధంగా పాటించాడు, కుటుంబ ధర్మాన్ని ఏ విధంగా పాటించాడు, సామాజిక ధర్మాన్ని ఏ విధంగా పాటించాడు అని మనకి తెలియచెబుతూ, ఇందులో ఉన్న ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా, ప్రతి చిన్నది కూడా మనకి ఆదర్శనీయమైనది. అంతేగాని కట్టే కొట్టే తెచ్చే రాముడు వారధి కట్టాడు, రావణాసుని కొట్టాడు, సీతను తెచ్చాడు, అంతే రామాయణం అయిపోయింది. అది కాదు రామాయణం అంటే. ఇది రామాయణంలోని ఆదర్శాలు మనం తెలుసుకోవాలి. ఇందులో భాగంగా నేను మన సోదరిమణి 46వ పేజీలో చదివారు జగదీశ్వరి గారు. దాని గురించి ఒక 2-3 పునశ్చరణ చేసుకున్నాం. ముందుగా ఆవిడ చెప్పిన వాటిలో ఒక హనుమంతుడి గురించి చెప్పారు. మరి హనుమంతుడిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఏం చెప్పాడు హనుమంతుడు? నువ్వు ఎవరు బాబు అని అడిగితే లంకలకు వెళ్ళినప్పుడు దాసోహం కోసలేంద్రస్య అన్నాడు. అంతేగాని నేను హనుమంతుడిని, సుగ్రీవుడి మంత్రిని, రామభక్తుని ఇవేం చెప్పలేదు. దాసోహం కోసలేంద్రస్య అన్నాడు. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మనకి పూజ్యులు ఆంజనేయ గారు, అనిల్ కుమార్ గారు వీరంతా మనకి దిశానిర్దేశకం చేసినటువంటి ఆధ్యాత్మిక గనులు స్వామికి అత్యంత సన్నిహితులు.
ఒకసారి ఈ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ జరుగుతున్నప్పుడు ఎప్పుడు జరిగినా ఏం జరిగినా సెమినార్లు ఆయన షెడ్లో కండక్ట్ చేసేవారు ఆంజనేయ గారు. కండక్ట్ చేస్తున్న సందర్భంలో నాకు ఇప్పుడు ఇది ఎందుకు గుర్తుకొచ్చిందంటే, మమ్మల్ని అందరినీ మీరెవరు 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 అని ప్రశ్నించేవారు. మామూలుగా ఏం చెప్తామండి, నేను జీఎల్ సరస్వతి రెడ్డి అలాగే ఇలాగని చెప్తాం. వారు చెప్పింది ఏమిటో నాకు అవన్నీ కూడా మనం పురాణాల్లో వచ్చినవి ఇప్పుడు వస్తున్నవి మనం అందులో బుర్రలో పెట్టుకోవాలి, మైండ్లో పెట్టుకోవాలి. మరి ఏం చెప్పారంటే, నేను ఫలానా ఫలానా అని కాదు, నేను పరిపూర్ణ మహావతార భగవాన్ శ్రీ సత్యసాయి భక్తుడిని అని చెప్పండి. మీరు గుండెల మీద చెయ్యి వేసుకు చెప్పండి అని చెప్పారు. అంతేగాని మనం ఎవరైనా నువ్వెవరు అడిగినప్పుడు నేను ఫలానా ఫలానా అని కాకుండా అక్కడ హనుమంతుడి దాసోహం, నేను దాసుడిని, కోసలేంద్రస్య, ఆ కౌసల దేశరాజు అయినా ఆ కౌసల్యానందుడైనా ఆ రామచంద్రుడి యొక్క దాసుడిని అని దాన్ని పరిచయం చేసుకున్నాడు. అంతే కదండి, ఆ మాట తీరు. రాముడు వెళ్ళాడు, ఆంజనేయ స్వామి లంకకి వెళ్ళాడు, సీతను చూశాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత మరి విషయం చెప్పాలి కదా. ఆ సందర్భంలో నేను సీతని అనకుండా మనం మామూలుగా ఏం చెప్తామంటే, విషయం చెప్పాలంటే అసలు విషయం చివరికి వస్తుంది, అక్కర్లేని మాటలన్నీ ముందుకు వస్తాయి, ఈ లోపల ఇక్కడ ఉన్న ప్రాణం కాస్త పోతుంది. కానీ హనుమంతుడు అలా చెప్పలేదు. సీతని చూసి వచ్చాడా లేదా అని రామచంద్రమూర్తి ఆతృతగా ఉన్నాడు. ఏం చెప్పాడు? చూశాను సీతని అని చెప్పాడు. చూశాను అని చెప్పేప్పటికే అమ్మయ్య చూసి వచ్చాడు అనమాట అని అంటే ఇటువంటివన్నీ కూడా, ఈ సూక్ష్మాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. మాట్లాడే విధానంలో ఏ విధంగా మాట్లాడాలి అని మనం తెలుసుకోవాలి. అయితే అది చెబుతూ నిన్న ఈ మాటల గారడీ గురించి చెప్పారు. మ్యాజిక్, పదాల మ్యాజిక్ ఏంటది? దేర్ ఈజ్ నో గాడ్, దేర్ ఈజ్ అని మొదలొచ్చింది, తర్వాత నో గాడ్ అని వస్తుంది. ఇంకా అసలు నాస్తికులు అనమాట, అసలు అక్కడ దేవుడే లేడు అంటారు. అసలు గాడ్ అనేవాళ్ళు లేకపోతే గాడ్ అనే పదం ఎలా వచ్చింది? ఒక వ్యక్తి లేకపోతే ఆ వ్యక్తి పేరు ఎలా వస్తుంది? మన సోదరస్వం అని చెప్తూ ఉంటారు, గాడ్ అనే పదం ఉంది కాబట్టి డిక్షనరీలో గాడ్ అని వచ్చింది. దేర్ ఈజ్ నో గాడ్, అక్కడ దేవుడు లేడు అంటారు. ఇంకా కాస్త నాస్తికత్వం ముదిరింది అనుకోండి, గాడ్ ఈజ్ నోవేర్, అక్కడ లేడంటే సరిపోయింది. ఇంకొంచెం నాస్తికత్వం తెచ్చు పెరిగినప్పుడు మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు ఎక్కడా లేడు అంటాడు. ఇది బాగా నాస్తికత్వం ముదిరిపోయినవాడు. అయితే అక్కడ దాన్ని కనుక మనం ఒకసారి ఆలోచించినట్లయితే, దేర్ ఈజ్ నో వేర్ అని ఉంది కదా, ఆ డబ్ల్యూని తీసుకొచ్చి స్వామి ఏం చెప్తున్నారంటే, గాడ్ ఈజ్ ఆ నో పక్కన డబ్ల్యూ పెట్టమన్నారు, పెడితేయమన్నారు. గాడ్ ఈజ్ నౌ హియర్, దేవుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అని 4 పదాలు ఉన్నాయి కదా. ఇంట్లో వేరులోని డబ్ల్యూని తీసుకొచ్చి నోకు చేస్తే నో నవ్ హియర్ వచ్చేసింది. అంటే ఇదంతా కూడా మాటల మ్యాజిక్ అని చెప్తూ స్వామి ఈ మాటల మ్యాజిక్ ఉపయోగించేది కూడా స్వామి. ఇది ఎవరికి మనం ఎవరు ఉపయోగించలేరండి చమత్కారమైన మాటలు. స్వామి రకరకాల సందర్భాల్లో రకరకాల చమత్కారమైన మాటలు పాడుతూ ఉంటారు. మనం ఫారినర్స్ అంటాం, దానికి స్వామి ఫారినర్స్ అని చెప్తూ, వారు ఫారినర్స్ కాదు, ఫార్నియర్స్ అంటే వారు దేహపరంగా దూరంగా ఉన్న భగవంతుడికి దగ్గరగా మానసికంగా ఉన్నారు, ఫారినర్స్ అని చెప్తూ ఉంటాం. అలాగే డైమండ్ అని చెప్తూ ఉంటాం. డైమండ్, డైమండ్ అంటే వజ్రం. దాన్ని మనం ఒక్కసారి లాజిక్గా ఆలోచిస్తే డై మైండ్ అంటే మనలో ఆలోచన లేకుండా చేసేది ఆధ్యాత్మిక మార్గం. ఇలాంటివి ఎన్నో ఎన్నో. గాడ్, జీవోడి గాడ్ అంటే దేవుడు. అది మన దైవత్వం తెలుసుకున్నప్పుడు గాడ్ అంటే దేవుడు తెలుస్తుంది. ఆ దివ్యతత్వాన్ని మనం తెలుసుకోలేదనుకోండి, దాన్ని తిరిగేస్తే ఏమవుతుంది? డాగ్ అయిపోతుంది, జీవోజీ డాగ్ అయిపోతుంది. ఇలాంటి కారీలు ఇవన్నీ కూడా మ్యాజిక్లు స్వామి చెప్తూ, కేవలము ఇటువంటి మంచి చెడ్డలు తెలుసుకోకుండా అనుభూతి పొందాలి. కనుక మాటల్లో కేవలము కాలాన్ని వ్యర్థం గావించుకుంటే పనులతో మనం చెయ్యలేం. ప్రయత్నం చేయడం, మాటలు చెప్పడం కాదు, ఆచరించాలి. అది అత్యవసరము. ఎన్నో మాటలు చెప్పచ్చు, ఎన్నో ఉపన్యాసాలు చెప్పచ్చు, ఎన్నో కథలు చెప్పచ్చు, కానీ దాన్నైనా ఆచరణలో పెట్టడం ఇప్పుడు ప్రస్తుతం అత్యవసరం అని చెప్తున్నారు. ఇది మనం అందుకునే ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే నిజంగా ఆధ్యాత్మికత పూర్తిగా మనకి తెలిసినట్లయితే అందులో ఉన్న ఆనందం ఇంకెక్కడా లేదు. మనం కోట్ల రూపాయలు సంపాదించామనుకోండి, కోట్ల రూపాయలు సంపాదిస్తే ఏంటి ప్రయోజనం? భయం. దొంగలు ఎత్తుకుపోతారా, దొరలు ఎత్తుకుపోతారా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎత్తుకుపోతారా? పోనీ ఎవరు ఎత్తుకుపోరు, భద్రంగా దాచుకున్నాం అనుకోండి,
తినేవదే కడుపు నిండా తినవదు. లోపల మరి మంచి మహారాజులు వచ్చి కూర్చుంటాయి కదా, బీపీ షుగరు. మరి ఇంత ధనం ఉంటే ఏంటి ప్రయోజనం? అంత ధనం ఉన్నా ఆనందం రాదు. ఏదో బాధ వెంటాడుతూనే ఉంటుంది. ముందు దాచుకోలేని బాధ, తర్వాత తినలేని బాధ. సరే విద్యలు ఉన్నాయి. ఎన్ని విద్యలు ఉంటే ఏమిటి ప్రయోజనము? చదువులన్నీ చదివి చావంగనేటికి చావు లేని చదువు చదవాలి. ఈ చదువులన్నీ కూడా మనకి జీవనోపాధి కోసమే కానీ ఆధ్యాత్మిక కాదు. చావు లేని చదువు చదవగలిగు. చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి అన్నాడు ప్రహ్లాదుడు. అలాగా ఏది చావులేని చదువు అంటే మన ఆధ్యాత్మిక తత్వం తెలుసుకోవడమే చావులేని చదువు. కాబట్టి ఇటువంటి ఎన్ని విద్యలు ఉన్నా, ఎన్ని ధనంలో ఉన్నా ఇవేమి మానసిక శాంతి ఇవ్వవు. కాబట్టి మనకి మానసిక శాంతి ఎందులో ఉంటుందంటే ఆ ప్రయాణం ద్వారా ఆ నిజమైన ఆనందాన్ని తీసుకున్నప్పుడే మనకి మానసిక శాంతి లభిస్తుందని, ఇది ప్రతి మానవునికి కూడా అత్యవసరమని ఈ రామాయణంలో నిరూపించిన ఆదర్శాలన్నీ కూడా మన జీవితంలో అంకితం చేసుకోవాలి. అది ఇందాక నేను చెప్పిన వాడు కూడా చెప్తున్నారు. రామాయణం అంటే కట్టే కొట్టి తెచ్చే, వచ్చాడు తీసుకుపోయాడు, రావణాసుని చంపాడు తీసుకొచ్చాడు అని చెప్పారు. ఈ విధంగా నేను చెప్పాను. ఈరోజు విద్యార్థులారా, ఇక్కడ స్వామి విద్యార్థులారా అని ఎందుకు చెప్తున్నారంటే, స్వామి సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపి కాబట్టి స్వామికి తెలుసు రాబోయే కాలంలో విద్యార్థులు ఎలా ఉంటారో తెలుసు. ఇప్పుడు విద్యార్థులను చూడండి, మార్కులు ఒక మార్కు తక్కువ వస్తే భరించలేరు, టెన్షన్ ఫీల్ అయిపోతారు. అడిగింది ఇవ్వకపోతే టెన్షన్ ఫీల్ అయిపోతారు. వాళ్ళు చదువుకుంటామన్న చదువు డబ్బులు పెట్టి కొని చదివించకపోతే టెన్షన్ ఫీల్ అయిపోతారు. కొన్ని టెన్షన్ ఫీల్ అయిపోయి ఇంట్లో కూర్చుంటారా, కూర్చోరు. ఎంతవరకు పెడుతున్నారంటే ఆత్మహత్య వరకు వెళ్ళిపోతున్నారు. అందుకని ముఖ్యంగా మనందరికీ ఇది ఆదర్శమే. ముఖ్యంగా విద్యార్థులకి స్వామి విద్యార్థుల ద్వారా విద్యార్థులకు చెబుతూ మనకు తెలియజేస్తున్నారు. ఒక రామాయణమే కదండి, మనకి వేద 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 శాస్త్ర ఇతిహాస పురాణాలన్నీ కూడా మార్గదర్శకమైన పవిత్రమైన జీవిత పరమార్థం అందించేటటువంటివే. ఇప్పుడు మనకి రామాయణం ఏం చెప్తోంది? ఎలా నడుచుకోవాలి, ఎలా మనుగడ మనం సాధించాలి అని రామాయణం చెప్తోంది. రాముడు ఏం చేశాడు? మాయను తొక్కిపెట్టాడు, యుద్ధం చేశాడు, మాయా మనుషు వేషధారిగా ఉన్నాడు. ఆ రామాయణం మనకి ఏం తెలియజేస్తుంది? మనం ఎలా నడుచుకోవాలి, మన జీవన గమనం ఎలా సాగించాలో తెలియజేస్తుంది. ఇప్పుడు భారతం ఉంది, ఈ రెండింటిని ఇతిహాసాలు అంటాం కదా. ఇది జరిగింది, ఇది జరిగింది. భారతం ఏం చెప్తోంది? ఒక మనిషి ఏ విధంగా నడుచుకోకూడదు అని చెబుతుంది. అయితే స్వామి ఇక్కడ చూడండి, ఎక్కువ రామకథ రసవాహిని, తర్వాత దివ్యజ్ఞాన దీపికలు, అలాగే ఎన్నో సందేశాలు రామాయణం ఇచ్చారు, భగవద్గీత మీద ఇచ్చారు, గీతావాహిని వచ్చింది. కానీ భారతం మీద కంటే భారతంలో అన్న భగవద్గీత మీద ఇచ్చారు. అది ఎలా వెళ్ళకూడదు చెప్తుంది, ఇది ఎలా పెడుతుందో చెప్తుంది. ఏదో మనం కథలా చదువుకోవడం కాదు అని చెబుతూ వాటిని చదువుటకు మాకు కాలము లేదని సోంబేర్లు కాకుండా మన పవిత్రమైన భారతీయ చరిత్రలన్నీ ప్రయత్నం చేయటకు అత్యవసరము. ఇది ఒక్కటే కాదండి, రామాయణం కాదు, రామాయణమే కాదు, శాస్త్రాలే కాదు, ఇతిహాసాలే కాదు, పురాణాలే కాదు, అవన్నీ వినడము, చదవడము, తెలుసుకోవడమే కాకుండా మనం భారతీయ చరిత్రలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో మన హిస్టరీ చదివాం, ఎంతోమంది గురించి విన్నాం. వారందరి చరిత్రని కూడా మనం తెలుసుకొని, ఇప్పుడు గాంధీ గారి చరిత్ర ఉంది, మరి అంబేద్కర్ చరిత్ర ఉంది. ఇవన్నీ కూడా మనకు తెలుసు, మన కళ్ళారా మనం విన్నాము. మనం ఇప్పుడు ఆ మార్గంలోనే ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి అన్ని చరిత్రలు కూడా చదువుటకు ప్రయత్నం చేయడం అత్యవసరం. బాగుందండి, చాలా బాగా చెప్పారు స్వామి. మరి మాకు టైం లేదంటారు కదా. అంటే ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారు? అనవసరమైన పుస్తకాలు, అర్థం లేని కథలు, ఎంతో కామోద్రేకం తెప్పించే నవలలు చదువుతూ కావాల్సినంత టైం పాస్ చేసుకుంటున్నారు. ఇదివరకు ఈ నవలలు చదవడం బాగా ఉండేది అందరికీ. అయితే అందులో కూడా నవలల్లో మంచి మంచి నవలలు ఉండేవి. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు కానీ, శ్రీశ్రీ గారి మహాప్రస్థానం కానీ, లేకపోతే వాసిరెడ్డి సీతాదేవి, ముప్పాళ్ళ రంగనాయక, మా కోడూరి కౌసల్య, వారందరూ రచించిన నవల్లో ఎంతో విశిష్టత ఉండేది. అటువంటి పుస్తకాల్లో చక్కని నీతి కూడా ఉండేది. కానీ ఈ డిటెక్టివ్ నవల్స్ ఇవన్నీ చదివేవారు ఆ రోజుల్లో. కొంత 10 ఏళ్ల క్రితం వరకు కూడా చదివారు. ఈ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఆ చదవడం మానేసి ఇంకా అన్ని గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. 24 గంటల ఫోనుల్లో కూడా చదువుతున్నారు. కొన్ని ఫోన్లో మంచివి చూస్తున్నారా? లేదు. కాబట్టి
ఈ టైం అంతా వృధా చేసుకోకుండా ఏం చెప్తున్నారంటే స్వామి, మంచి కార్యంలో ప్రవేశించి 5 మంచి కార్యాల్లో మనం ప్రవేశించడం అంటే 5 నిమిషములు భజన చేయమన్నా, లేక రామాయణమో, భారతమో, భాగవతమో చదవమన్నా మాకు టైం లేదు అంటారు. ఇది కేవలం అశ్రద్ధ. టైం ఎందుకు ఉండదండి? టైంని మనం టైం మేనేజ్మెంట్ మనం చేసుకోవాలి. టైంని మనం సద్వినియోగం చేసుకోవాలి. అన్నింటికీ మనకి టైం ఉంటుంది. ఇప్పుడు గెట్ వన్ బై వన్ గెట్ వన్ అని ఒక ఆఫర్ వచ్చిందనుకోండి, ఎక్కడో ఏదో ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ, లేకపోతే ఒక కాఫీ పొడి కొంటే స్పూన్ ఫ్రీ అని అనే ఒక యాడ్ వచ్చింది అనుకోండి, ఒక 100 రూపాయలు 200 రూపాయలు ఆటోకో కారుకో అది టైం ఉందా? ఇటువంటి వాటికి టైం ఎందుకు ఉండదు? ఒక భజన పాఠానికి టైం ఎందుకు ఉండదు అంటే, ఈ టైం లేదనే ముసుగు మనం వేసుకుంటాం అంతే. టైం ఉండకపోవడం కాదు. స్వామికి ఎంత టైము? మరి స్వామి 24 గంటల్లో ఎంత కార్యక్రమాలు చేశారు. మరి స్వామికి టైం ఉందా? ఆయన ఎప్పుడు బిజీయే. కాబట్టి మనం టైం లేదు అనకూడదు. ఒక భజన పాడుకున్నా ఏం చేసినా మరి దానికి టైం లేదని మాత్రం సాకు చెప్పకూడదు. ఇదేమిటంటే సోమర్తనం, బద్ధకం అన్నమాట. సినిమాలు గంటలు పోవడం, దానికి టైం ఉందా? ఒక సినిమా బ్లాక్లో 100 రూపాయల టిక్కెట్ని ఈ రోజుల్లో 1000 రూపాయలు కొనేసి దానికి మార్నింగ్ షో మ్యాట్ని రాత్రి చూస్తాడు, దానికి టైం ఉంటుంది. క్లబ్బులకు వెళ్ళడానికి టైం ఉందా? ఉంటుంది. దానికి తప్పకుండా ఇంకా టైం ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగంలో చేయడం, ఆ డబ్బులు తెచ్చుకోవడం, క్లబ్బులకు వెళ్ళిపోవడం. బస్ స్టాండ్లో క్యూ నిల్చోవడానికి టైం ఉందా? ఉంటుంది. ఎందుకంటే క్యూలో బస్ స్టాండ్లో నుంచుంటే చక్కటి అమ్మాయిలకి అబ్బాయిలు కనబడతారు, అబ్బాయిలకి అమ్మాయిలు కనబడతారు. వీటిలన్నింటికీ మనకి టైం ఉంది. మరి ఎందుకు ఈ టైం అర్థం చేస్తాం? పవిత్రమైన కార్యక్రమాల్లో మనం 5 నిమిషాలు గడపమంటే ఇంత ఎక్కడ ఉద్రేకాలు వచ్చేస్తున్నాయి. ఈనాడు జీవితం అంతా ఎక్కడ చూసినా పరుగులు తీయటము తయారవుతున్నది. బస్సుకు పరిగెత్తడము, క్లబ్కి పరిగెత్తడము, అంతా పరిగెత్తడము ఈ పరుగులతోనే జీవితం అంతా అయిపోతుంది. అయితే ఈ పరిగెత్తడం ఎంతకు వస్తుందండి? స్వామి ఒక సందర్భంలో వారి దివ్యోపన్యాసంలో చెప్పారు, ఈనాటి రోగాలన్నింటికి కారణం హర్రీ బర్రీ కర్రీ. హర్రీ బర్రీ కర్రీ. ఈనాడు ఈ అనారోగ్యాలకు కారణం ఈ 3 అని చెప్పారు స్వామి. ఎందుకు పరిగెడుతున్నాం? మామూలుగా తెల్లవారుజామున చక్కగా స్వామి చెప్పినట్టుగా మనకి సత్సాయి సేవా సంస్థలు అన్నిటిగా, లేకపోతే మన పూర్వీకులు తెల్లవారుజాములు లేచినట్టుగా మనం కూడా సూర్యోదయం ముందే లేచి చక్కగా మన పనులు మనం చేసుకుని, ఆ పూజ చేసుకుని, ఆ వంట పెందరాడే చేసుకుంటే పరిగెత్తవలసిన అవసరం లేదు కదా. తెల్లవారి రాత్రంతా మనం కాలం వృధా చేసుకుని టీవీలతోటి వాటితోటో తెల్లవారి లేటుగా లేచి ఆ కంగారుగా బ్రష్లు ఒట్టో పెట్టుకుని ఆ వంట చేసి ఆ బాక్సులు కట్టేపటికి ఈ కంగారుగా భర్తలు పిల్లలు పరిగెత్తడము, ఆ పరిగెత్తడంలో ఏం జరుగుతుందో తెలీదు, ఈ కంగారులో ఈ వంట కూడా ఎలా ఉంటుందో తెలీదు. కాబట్టి హర్రీగా వంట చేసి మరి లేనిపోని టెన్షన్ అంటే పరిగెత్తుతున్నారు. జీవితంలో కాలం బాగానే ఉంది, మనం పరిగెడుతున్నాం. ఎందుకంటే మనం కాలాన్ని సరిగ్గా కేటాయించుకుని ఈ పనికి ఈ టైము అని మనం కేటాయించుకోకపోవడం వల్ల ఈ పరుగులు వస్తున్నాయి. ఈ పరుగుల వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ వర్రీ వచ్చేసిందో, అయ్యో మనం చేరలేకపోతామే ఆఫీస్కి, స్కూల్కి చేరలేకపోతామని కంగారు ఎప్పుడైతే వచ్చిందో, పెద్దవాళ్ళకైతే బీపీలు షుగర్లు వస్తాయి, పిల్లలకైతే మెంటల్ టెన్షన్స్ ఎక్కువైపోయి వాళ్ళు ఏం చేస్తారు. క్లబ్కి పరిగెత్తడం. ఇక్కడ ఒక చిన్న మెరకలు చెప్తానండి మీకు. క్లబ్కి పరిగెత్తే వాళ్ళని కూడా స్వామి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తారు. మా దగ్గర ఒక మంగటాయర్ గారు ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ 4 పిల్లలు, ఆయన షుగర్ ఫ్యాక్టరీలో మంచి ఇంజనీర్ జాబ్ చేసేవారు. ఆయన పగలు ఉద్యోగానికి వెళ్ళడం, రాత్రి క్లబ్కి వెళ్ళడం, పగలు ఉద్యోగానికి మళ్ళీ ఆ క్లబ్ నుంచే ఉద్యోగానికి వెళ్ళడం, మళ్ళీ క్లబ్కి వెళ్ళడం, ఇదే పని. అయితే ఆవిడని ఒకసారి ఇంట్లో భజన అంటే ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తే, స్వామి చెప్పిన మార్గంలో మనం నడుచుకుంటే మన జీవితాల్లో ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తారో నా ప్రత్యక్ష అనుభవాన్ని మీకు తెలియజేస్తున్నాను. సరే, అలా వస్తుంటే ఒకరోజు భజన పెట్టుకోమన్నారు మన అంబులెన్స్ స్వామి వాళ్ళ నాన్నగారు మంచిరా సూర్యనారాయణ గారు. ఒకసారి భజన పెట్టమ్మా మీ ఇంట్లో అన్నారు. అంటే ఎలా పెట్టండి, మా వారు అసలు ఇంటికే రారు కదా, నేను ఎలా పెట్టనండి అంటే, అలా కాదు నువ్వు పెట్టమ్మా అన్నారు. వాడు భజన పెట్టారు. నిజంగా మీరు నమ్మండి, సరిగ్గా భజన హారతి ఇచ్చే టైంకి ఆయన ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చి హారతి ఇచ్చారు. ఆనాటి నుంచి
మొన్నే స్వామిలో ఇద్దరు భార్యాభర్తలు ఐక్యమయ్యారు. ఆనాటి నుంచి స్వామికి అత్యంత డివోటీ అయిపోయి కొవ్వూరు మందిరం కట్టినప్పుడు ఎంతో సర్వీస్ చేశారు. అంతేకాదు ఎన్నో రకాల సేవలు చేసి స్వామిలో ఐక్యమయ్యారండి. ఒక చిన్న భజనకి హారతి ఇంటికి రావడము, హారతి ఇవ్వడము అలా స్వామి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తారు. క్లబ్ నుంచి తీసుకొచ్చేసారు. మళ్ళీ క్లబ్ ముట్టుకు వెళ్ళలేదు ఆయన అని చెప్తూ ఈ పరిగెత్తడాన్ని మనం కొంచెం తగ్గించుకోవాలి. మనం అందుకనే స్వామి మనకి రకరకాల ఓంకారమని, జపమని, ధ్యానమని, భజనని ఇవన్నీ కూడా మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. అంతేగాని అదేదో అది పార్ట్ టైం జాబ్ అయిపోయింది. అక్కర్లేని మనకి ఫుల్ టైం జాబ్ అయింది. అది మనకి ఫుల్ టైం జాబ్ కావాలి. తర్వాత చెప్తున్నారు స్వామి, దివ్యాత్మ స్వరూపులారా, మానవులారా. ఇక్కడ మానవ అంటే స్వామి మానవుడు అంటే కొత్తగా వచ్చినవాడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాడు. ఎన్ని లక్షల ఎన్ని జన్మల నుంచో ఈ మానవ అనేది మానవులు వస్తూనే ఉన్నారు. దివ్యాత్మ స్వరూపులారా, మన స్వామి సంబోధిస్తూ ఉంటారు. మనందరం కూడా ఆ మనలో దైవత్వం ఉంది. మనమంతా ఆ దైవాలమే. మనం గుర్తించట్లేదు, అవతార మూర్తులు గుర్తించారు కాబట్టి. అంతే తప్ప మీరు కూడా దివ్యాత్ములే అంటూ ఉంటారు. మానవ అంటే స్వామి ఒకసారి చెప్పారు, మ్యాన్ అంటే ఎం మాయని త్యజించు, ఏ ఆత్మని దర్శించు, ఎన్ నిర్వాణం పొందు. ఈ స్వామి దివ్యోపన్యాసంలో మ్యాన్కి అర్థం చెప్పారని ఎంత బాగా చెప్పారు చూడండి. మనం మాయని వదిలిపెట్టాలి. మాయలో బతుకుతున్నాం, భ్రమలో బతుకుతున్నాం, దాన్ని వదిలిపెట్టాలి. 84 లక్షల జీవరాశుల్లోనూ మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనది అని చాలాసార్లు చెప్పుకుంటాం. ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఈ జన్మ రాదు. ఈ మానవ జన్మ చూసి దేవతలు కూడా ఈర్చిపడుతూ ఉంటారు. ఎందుకంటే దేవతలకు కర్మ చేసే అధికారం లేదు. ఈ మానవులకు మాత్రమే కర్మ చేసే ఇది ఇచ్చాడు భగవంతుడు. అంటే మన డెస్టినీని మనమే మార్చుకునే శక్తి బ్రహ్మ రాశాడు అంటాం. మనం రాసిన విధిని కూడా మనం మార్చుకునే శక్తిని భగవంతుడు మానవుడి చేతిలోనే పెట్టి అటువంటి అద్భుతమైన జన్మని మనకి భగవంతుడు ఇచ్చాడు. ఇలాంటి మానవ జన్మ ఎత్తి మనం ఏం చేస్తున్నాం? తుచ్చమైన క్రియలలో జీవితం అంకితం గావించి కేవలము అంటే అక్కర్లేని పనులు అనమాట, చెయ్యకూడని పనులతో మన జీవితం అంతా వృధా చేసేసుకుని కేవలము అపవిత్రము నిరర్ధకము గావించుకుంటే అలా గావించుకున్నామంటే మనం మానవ జన్మ ఎత్తి ఏమిటి ఫలితము అనేది స్వామి సార్థకం ఏంటండి? మళ్ళీ ఈ మానవ జన్మ ఎత్తేసి అక్కర్లేని పనులన్నీ చేస్తే మళ్ళీ ఎక్కడ పోతాం మనకి తెలియదు. ఇది నిచ్చిన పై మెట్లో ఉన్నాం మనం. ఒక పరమపద సోపానాలు పెద్ద పాములు ఇచ్చినా ఉంటాయి చూసారా? ఆ మనం కానీ చెడు పనులు చేస్తే ఆ పెద్ద పని చేసి మళ్ళీ ఎక్కడికి వచ్చామో అక్కడ పడిపోతాం. మనం చెడు పని మంచి మనం మంచి కార్యాల్లో పాల్గొని పవిత్రంగా ఉంటే ఆ నిచ్చిన ఎక్కేసి ఆ పరమపద సోపానంలో ఉన్న బ్రహ్మానంద స్థితి ఏదైతే ఆ బ్రహ్మానందానికి వెళ్ళిపోతాం అనమాట. మన జీవితమే ఒక పరమపద సోపానం. కాబట్టి మన మానవ జన్మని సార్థకంగా గావించుకొని పవిత్రమైన మార్గంలో ఉండమని స్వామి మనకి జీవితం వచ్చిందని, దీన్ని అనుభవించాలి, ఆనందం పొందాలని నేను ఆశిస్తున్నానంటూ స్వామి చెప్పారు. ఈ జీవితం వచ్చింది ఎందుకురా బాబు, ఈ కష్టాలు, ఈ సుఖాలు, ఈ బాధలు ఇవన్నీ అనుకోకుండా నాకు ఇంత అద్భుతమైన జీవితం వచ్చిందే, నన్ను నేను మార్చుకునే నాకు జీవితం వచ్చిందే, ఈ జీవితంతో నేను ఇంక మళ్ళీ జన్మెత్తకుండా ఈ సాధన ఒకవేళ ఎత్తినా ఇంతకన్నా కొంచెం ఉన్నత స్థితికి అయితే మనం చేరుకోగలం. ఈ స్వామి చెప్పినవి కనుక మనం ఆచరించినట్టు అంది స్వామి ఆశ. మన కుటుంబం అంతయు కూడాను ఆదర్శవంతమైన కుటుంబంగా తయారు కావాలి. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఇది మన కుటుంబం అంతా ఆధ్యాత్మికంగా ఎలా తయారవుతుంది? ఇప్పుడు మనం ఏదైనా భగవంతుడి కార్యక్రమాలు చేస్తే మన పిల్లలు కూడా చేయడానికి వస్తారు. చిన్న ఉదాహరణ ఇది, నేను ఏదో మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. పిల్లలు సెలవులకు వచ్చినప్పుడు టీవీ చూస్తూ అన్నం తింటారు. ఇప్పుడు సహజమైపోయింది కదా, టీవీ చూస్తూ అన్నం తింటారు. వీళ్ళని టీవీ చూస్తూ అన్నం తింటే ఎలా మార్చారు వీళ్ళని? బాల వికాస్ గురువుగా ఉన్నాం కదా, ఇలాంటి థాట్స్ అన్నీ ఆలోచించేవాడు అనమాట. మా మనవల్ని ఏం చేశారంటే 1 గంటకి భారతం వచ్చేది, ఆ భారతం పెట్టింది. వాళ్ళు ఆ భారతం చూస్తూ అన్నం తినేవారు. ఇక చిత్రం ఏంటంటే ఆ భారతం చూస్తూ అన్నం తిని, అతను శకుని కదా, భారతంలో విలన్ కదా, అతను దుర్యోధనుడు కదా అని వాళ్ళే భారతాన్ని తిరిగి నాకు చెప్పేవారు. ఆ విధంగా మనం పిల్లల్లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలండి. ముందు మనలో పరివర్తన చెంది పిల్లల్లో పరివర్తన తీసుకురావాలి. చిన్న పిల్లాడు
మా మనవడు 5 క్లాస్ చదువుతున్నాడు వాడు. వాడు నేను వాడిని అడుగుతాను, ఒరేయ్ ధర్మరాజు ఎవరో నాకు తెలియట్లేదురా. ఇప్పుడు పుస్తకాలు చదవక్కర్లేదండి, గూగుల్ సెర్చ్ వచ్చాయి కదా, ఒక్కసారి ధర్మరాజు ఎవరో చెప్పరా అంటే వాడు సెర్చ్ చేసేసి అయ్యో ఇది తెలీదా అమ్మమ్మ నీకు, ధర్మరాజు ఎవరో తెలీదా, పాండరోజు కొడుకు కదా, ఒరే నాకు కాగితం మీరు రాసి పెట్టరా, ఆ ధర్మరాజు వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు రాసి పెట్టరండి. వాడు రాసిపెట్టి ఇవాళ భారతంలో విషయాలని గురించి చెప్తున్నాడు. అంటే టెక్నాలజీని వాళ్ళకి సద్వినియోగం పరిచేట్టుగా మనమే వాళ్ళని తయారు చేయాలి. మనం తయారైతే మన కుటుంబంలో కూడా తయారవుతారు. కాబట్టి మన కుటుంబం అన్నారు కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పడం అయింది. వాడు ఇప్పుడు 11 అనువాకాలు కూడా చూడకుండా చదువుతున్నాడు. మన ఆరాధ్య మోక్షిత వీళ్ళంతా ఎలా ఎలా తయారయ్యారండి విష్ణుప్రియ, వీళ్ళంతా ఇంత ఇంత ఈ స్థితికి ఎలా వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ ప్రోత్సాహం, కుటుంబంలో కన్నా సరైన జీవన విధానం అంటే పిల్లలు కూడా తయారవుతారు. అన్న తమ్ములు ఒకరినొకరు ఏ రీతిగా అనుసరించినారో, ఏ విధమైనటువంటి వినయ భయ విశ్వాసములతో మెలిగినారో రామాయణ భారతములందు గుర్తించవచ్చు. అంతే కదా, రాముడు 4 సోదరులు, భారతంలో పంచపాండవులు, వాళ్ళంతా ఎలా ఉన్నారు. ఆనాటి లక్ష్మణుడు అన్నయ్య అయిన రామునికి నీడ వలె, కుడి భుజం వలె, బాహ్య ప్రాణం వలె అనుసరిస్తూ వచ్చాడు. ఇక్కడ లక్ష్మణుడు రాముడు ఒకరి నుంచి ఒకరు ఉండలేకపోయేదట. ఇక్కడ రాముడి మధ్యలో క్షణమైనా ఉండలేకపోయేట. దీనికి మన అందరికీ తెలుసు చిన్న ఉదాహరణ. ఆ పుత్రకామేష్టి యాగంలో ఆ పాయసం ముగ్గురికి ఇవ్వడము, అది సుమిత్ర ఆరబెట్టుకుంటూ ఉంటే అది పక్షెత్తుకోవడము, దాన్ని కౌశల్య కొంత కైక కొంత ఇవ్వడము, ఈ రోజుల్లో ఎక్కడైనా ఉన్నాయండి. ఇవన్నీ నేను తెలుసుకోవాలన్నమాట. ఇవ్వడము, దాని ద్వారా సుమిత్రకి ఇద్దరు కలగడము, మరి కౌశల్యకి రాముడు, శత్రుఘ్నుడు, ఇది మనందరికీ తెలిసింది. అయితే ఇందులో ఒకరి నుంచి ఒకరు ఉండలేకపోవడం ఏంటంటే, శత్రుఘ్నుడిని లక్ష్మణ్ణి ఒకచోట పడుకోబెట్టారు. మీకు అందరికీ తెలిసిన విషయం ఒకసారి గుర్తు చేసుకున్నాం. రాముణ్ణి భరతుడిని ఒకచోట పడుకోబెట్టారట. విపరీతంగా ఏడ్చేస్తున్నట్ట. ఏడ్చేస్తుంటే అప్పుడు వశిష్ఠుడు వారు చెప్పారట, అమ్మ అలా కాదు, రాముడి పక్కలో లక్ష్మణ్ణి పడుకోబెట్టండి, భరతుడి పక్కలో శత్రుఘ్ని పడుకోబెట్టండి అంటే కైకి ఇచ్చిన ప్రసాదం ద్వారా భరతుడు, శత్రుఘ్నుడు, మరి కౌశల్య ఇచ్చిన ప్రసాదం ద్వారా లక్ష్మణుడు వచ్చారు. కాబట్టి అంత ప్రాణప్రదంగా వాళ్ళిద్దరూ కూడా ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టి ఉండలేకపోయేవారు. చిత్రకూట పర్వతమున రాముడు అలసిపోయి ఒక వృక్షం కింద కూర్చున్నాడు. లక్ష్మణుడు వెళ్ళి, అన్నా పర్ణశాలను ఎక్కడ నిర్మించావో తెలుపు అని కోరాడు. అక్కడ మరి పర్ణశాల వేసుకోవాలి కదా వీడు ఉండడానికి, అన్నగారిని అడిగాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా అన్నగారు మాటను శిరసాహించి ఎప్పుడు జబదాటలేదు కదా, కాబట్టి అడిగాడు. రాముడు అలసిపోయి ఉండొచ్చే, రాముడికి అలసట ఏంటండి, అలసిపోయి ఉండడం కాదు, ఇక్కడ లక్ష్మణుని స్వభావం బయటపెట్టడం కోసం ఆ విధంగా మాయామానుషమూర్తి అయిన శ్రీరామచంద్రమూర్తి విసుగ్గా, ఆయనకి అసలు విసుకనేది ఉందా, ఆయన విసుగు లేదు, చిరుమందహాసంతో ఉండేవాడు, ఎప్పుడు పరమశాంతంగానే ఉండేవాడు. లక్ష్మణ నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించు అన్నాడు. సామాన్యంగా ఇది సహజంగా ఏదైనా ఎవరైనా పనిచేస్తే నీకు ఏదైనా ఎక్కడ పాతనండి అంటారు అనుకోండి, నీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ పాత అంటాం. అప్పుడు దాన్ని చాలా బాధపడ్డాడు లక్ష్మణుడు. కానీ లక్ష్మణుడికి రామునికి ఈ పదం ఎలా ఉందంటే శూలంతో గుండెల్లో పొడిచినట్లుగా, ఎందుకంటే అన్నగారికి జబదాటం తన్ని అలా అనేసరికి పరిగెత్తుకుని వచ్చి రాముని పాదాలపై పడి, అన్నా నేను ఏం పాపం చేశాను మీరు ఇలాంటి పదములు అనడానికి అని దుఃఖంతో అడిగేట. అప్పుడు రాముడు లక్ష్మణుడు జారిపడి, తమ్ముడా నేనేమన్నాను, నువ్వు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నా అంతే కదా. ఎంత చమత్కారంగా తప్పించుకున్నాడు చూసారు రాముడు. అప్పుడు లక్ష్మణుడిది బయటపడాలన్నమాట. లక్ష్మణుడు, అన్నా నీకు ఎక్కడ ఇష్టమో అన్న పదము నా హృదయానికి సోలపోటు అయిపోయింది. అంటే శూలంతో పొడిస్తే ఎంత బాధగా ఉందో అంత పోటీ. ఆ మాట నేను ఏమీ వినలేదు. నాకు ఒక ఇష్టము ఒక ఆశ ఉన్నదా, నిజంగా ఇష్టమే కనుకుంటే తనకంటూ ఒక సొంతంగా ఒక ఇష్టం అనేది కనుకుంటే ఆ ఊర్మిళ్ళని వదిలి వచ్చేవాడా, ఆ తల్లిని వదిలి వచ్చేవాడా, ఒక ఆశ ఉన్నదా, రాజ్యం మీద ఏనాడైనా ఆశపడ్డా, రాముడి తర్వాత లక్ష్మణుడి దగ్గర నాకు రాజ్యం కావాలనుకున్నాడా, లేదు. నా జీవితం అంతా కూడా దేనికి అర్పితం చేశాడు, మీకు అర్పితం చేశాను, భగవంతుడికి అర్పితం చేశాడు. వారు విష్ణుమూర్తి అవతారం ఎత్తే అప్పుడే ఒక ప్రణాళికతోటి ఆదిశేషుని శంఖచక్రాన్ని భూమి మీదకి పంపించి తాను అవతరించాడు. ఆ ఆదిశేషువే. కాబట్టి అసలు దారిద్రో ఒకరి నుంచి ఒకరు ఉంటారు.
అన్నీయూ తమకు అంకితం చేశాను. తమ ఇష్టమును అనుసరించేటువంటి వాడిని తప్ప నా ఇష్టం ఏమీ లేదు, ఒక్కటే లేదు. నేను తమ దాసుడను. ఆంజనేయ స్వామి చెప్పినట్లుగా ఇక్కడ వీళ్ళ మొత్తం ఏ క్యారెక్టర్ చూసినా కూడా 9 రకాల భక్తులు ఉంటాయి. తమ ఆజ్ఞను శిరసావహించేవాడను. అంతేకాదు నాకు ఇష్టం అన్నటువంటిది నాడు కానీ, ఇపం కానీ, నేడు కానీ, ఏనాడు కానీ లేదు అన్నాడు. కానీ ఈ రోజుల్లో బ్రదర్స్ అలా ఉంటారండి? ఉండరు. అది ఒకరినొకరు ఉండాలంటే సోదర ధర్మం. నిన్న మొన్న ఉదాహరణ కూడా చెప్పుకున్నాం మనం. ఇక్కడ చెప్పుకున్నారు మన సోదరులు. ఇది రామాయణం మీద చాలా 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 చెప్పారు. ఇక్కడ సోదరులు ఎలా ఉంటారండి? నిన్న మొన్న ఉదాహరణ చెప్పారు. భరతుడు వచ్చి తల్లి ఒళ్ళో పడుకుని ఏడుస్తున్నాడు. రాముడు వచ్చి సంతోషిస్తున్నాడు. రాముడు తమ్ముడు భరతుడు గెలిచాడని సంతోషిస్తున్నాడు. భరతుడు తన కోసం అన్న ఓడిపోయాడని ఏడుస్తున్నాడు. అది సోదర ప్రేమ అంటే. అది తమ్ముని యొక్క కర్తవ్యమని ఈ రీతిగా రామాయణం నిరూపిస్తూ వస్తుంది. ఆనాడు రామాయణంలో ఉన్న సోదరులు అన్యోన్య ప్రేమానురాగాలను కలిగి ఉండడం చేత వారు సుప్రీం స్టేజ్కి చేరిపోయారు. ఆ రోజుల్లో అలా ఉన్నారు కాబట్టి ఈనాటికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులన్నా పాండవులన్నా ఎవరిని చెప్పిన చూడండి రా, వాళ్ళు ఎంత చక్కగా పాండవులు ఎంత కలిసిమెలిసి ఉన్నారు, వాళ్ళు చూడండి రామలక్ష్మణులు ఎలా కలిసిమెలిసి ఉన్నారు చక్కగా అని ఈనాటికి కూడా చెప్పుకుంటున్నారు. అందుకని వాడు సుప్రీం స్టేజ్ అంటే బ్రహ్మానంద స్టేజ్లో ఉన్నారు. మరి ఈనాడు సోదరులు చూద్దామా ఎక్కడికి పోతున్నారండి? ఆస్తుల కోసం తల్లిదండ్రులు బతుకుండగానే సుప్రీం కోర్టు, లోకల్ కోర్టు, ఇక్కడ కాకపోతే హైకోర్టు కాకపోతే సుప్రీం కోర్టు దాకా కూడా వెళ్ళిపోతున్నారు. అంతే కదా, ఇది ఈనాడు సోదరత్వం. అంతేగాని అయ్యో అమ్మా నాన్న ఉన్నారు పెద్దవాళ్ళు, వాళ్ళే మనకి ఇస్తారు, వాళ్ళని మనం జాగ్రత్తగా చూద్దామని చూస్తున్నారా? అది లేదు. పోనీ ఎలాగో ఆస్తులు ఇచ్చారనుకోండి, వాళ్ళు ఏమన్నా మాతృదేవోభవ పితృదేవోభవ అని మాటలు చెప్పడమే కానీ వాళ్ళని ఏమన్నా దగ్గరుండి చూస్తున్నారా? లేదు. అనాథాశ్రమాలు, అనాథ శరణాలయాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? మరి ఇటువంటి సోదరులు ఉండకపోవడం వల్లే అసలు నిజంగా ఆనాటి సోదరుల్లో కొంతైనా ఈనాడు ఉంటే అసలు అనాథ శరణాలయాలే ఉండవు. మరి ఇలా మనకు ప్రేమతత్వం అని అడుగుతున్నారు స్వామి. కాదు, ఇలాంటి దుర్గుణములను దూరం చేసి పవిత్రమైన మానవ సోదరత్వమును దైవ పితృత్వమును అభివృద్ధి పరచుకొనుటకు రామాయణమును మూలాధారంగా భావించి నేటి నుంచి అయినను ఆ సోదరత్వంలో ఉన్న దివ్యత్వమును గుర్తించి వర్తిస్తారని నేను ఆశించుతున్నాను. నిజంగా సోదరులు అంటే ఆదర్శ సోదరులు. చూడండి, ధర్మరాజు చెప్తేనే కానీ వాళ్ళ నలుగురు అన్నదమ్ములు కూడా ఆ ద్రౌపది వస్త్రాపరణం చేస్తున్నప్పుడు వాళ్ళ నలుగురిలో కూడా రక్తం ఉడికిపోతూ ఉంటుంది. కానీ అన్నగారు ఆజ్ఞ కోసం ఎదురు చూసారే తప్ప నిజంగా వాళ్ళు చూస్తూ ఊరుకుంటూ ఇంత లోపల ఎంత మదనపడి భీముడైతే చెప్పక్కర్లేదు, అన్నగారి మీద కూడా కోపం వచ్చింది. కానీ అన్నగారి అనుజ్ఞ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు తప్ప అంత ద్రౌపది ఎలా జరుగుతుందో కూడా అది సోదరత్వం అంటే. ఇక్కడ రామాయణంలో కూడా మరి భరతుడు పట్టాభిషేకం చేసుకోమంటే నేను చేసుకోను అంటాడు. చేసుకోనన్న అది కాదు, నువ్వు చెయ్యాలి, ఇది నువ్వు చెయ్యాలి, ఇదంతా మరి ఈ రామాయణం అంతా జరగాలి కదా, చెయ్యాలి అన్నప్పుడు మరి రాజ్యానికి వెళ్ళిపోయి కిరీటం ధరించి ఆ సింహాసనంలో కూర్చోలేదు కదా, ఆ పాదకులు ఈ అన్నాన్ని తీసుకెళ్ళాడు, ఆ పాదకులనే సింహాసనంలో పెట్టాడు, ఆ పాదకులతోటే రాజ్యపాలన చేశాడు. అది సోదరత్వం. అందుకనే మానవ సోదరత్వము దైవ పితృత్వం ఉండాలి. అంటే భగవంతుడు దైవం మీద భక్తి ఉండాలి, మానవులంతా ఒకటే సోదరత్వం ఉండాలి. అందుకని వివేకానందుడు అమెరికాలో ఉపన్యసిస్తున్నప్పుడు సోదర సోదరీమణులారా అన్నాడు. ఆ ఒక్క మాటకి వాళ్ళంతా కూడా స్టాండింగ్ పొజిషన్లో క్లాప్స్ కొట్టారంటే ఈ సోదర సోదరి తత్వం ఎప్పుడైతే ఉందో మనలో ప్రేమతత్వం పెరుగుతుంది. ప్రేమ స్వరూపులమని స్వామి చెప్తున్నారు. ప్రేమ స్వరూపులారా, ఈ రామాయణం నందు అనేక విధములైన పవిత్ర మార్గములందు ఘట్టములు పండితులు ఈ వారం అంతా మీకు అందిస్తూ వచ్చారు. అప్పుడు అక్కడ ఈ వెంకటనాథన్ గారు వీళ్ళంతా ఉండి రామాయణ ప్రవచనాలు చెప్పారనమాట. ఇప్పుడు స్వామి ఏం చెప్తున్నారంటే, దీనికి మీరు ఏమాత్రమో కూడాను మనసుని విసిగించుకొనక ఏం చెప్తారులే బాబు ఈ రామాయణం ఏం వింటాంలే అనుకోకుండా వాళ్ళు చెప్పేవారు కూడా చాలా చక్కగా చెప్పేవారు. మనంతా కూడా విని నేర్చుకున్నవే తప్ప నేనైతే పుస్తకాలు చదవలేదు, చక్కగా చెప్పేవారు. శ్రద్ధాభక్తులతో శ్రవణం చేసి విని హృదయమును హత్తించుకొని, అంటే మస్తకంలోకి వెళ్ళాలి. ఈ పుస్తకంలో ఉన్నది మస్తకంలోకి వెళ్ళిపోవాలి, మస్తకంలో ఉన్నది ఆచరణలో పెట్టాలి, అనుష్ఠానం పెట్టాలి, అనుష్ఠానం చేసిన ఆచరణలో పెట్టాలి. ఆచరణ ఎందుకు పెట్టుటకు తగిన ప్రయత్నం చేస్తారని
నేను ఆశిస్తున్నాను. ఈనాడు మీరు సిటీకి వెళ్ళి సమాజ సంతోషంతో చక్కగా చేసిన విషయం స్వామి దృష్టికి తెలుసు. ఆ రోజుల్లో ఈ గ్రామ సేవలని, ఈ సేవలని, ఆ సేవలని యూత్ చేసేవారు, అందరూ చేసేవారు. అన్నీ ప్రతి ఒక్కటి స్వామికి తెలుసండి. ఎక్కడికి వెళ్ళి ఎవరు ఏం చేస్తున్నారో అన్నీ స్వామికి తెలుసు. స్వామి చూడడు, భగవంతుడు చూడడని మన భ్రమ. స్వామికి తెలియదని మనం అనుకుంటాం. తెలియదనుకుని మనకి స్వామికి ఎన్నో టెస్టులు మనం పెట్టేస్తూ ఉంటాం. కానీ భగవంతుడికి ఏది తెలుసు. సమాజ సేవలో ఉన్నటువంటి ఆనందము ఈ సేవ ద్వారా మానవత్వంలోని ఏకత్వాన్ని నిరూపించడము, దైవత్వం గుర్తించడము అత్యవసరము. అంటే ఈ సేవ ద్వారానే సేవ నిజంగా సేవ చేస్తే చాలా చాలా ఆనందంగా ఉంటుందండి. సేవ చేస్తున్నప్పుడు ఎంత ఆనందం అంటే ఆనందం మన వర్ణాతీతం. మనం పూజలు చేసినా వ్రతాలు చేసినా కూడా ఆకాశేపు ఆనందం ఉంటుందేమో కానీ ఎవరికైనా ఒక చిన్న సేవ చేసి వస్తే మాత్రం ఆ రోజు చాలా ఆనందంగా ఉంటుంది. అయితే ఈ సేవా కార్యక్రమాలు చేసేప్పుడు మనలో అహంకారం ఉండకూడదు. ఏ విధంగా చేయాలి? పరులు పరులు కాదు, పరమాత్ములు అనుకుని చేయాలి. మరి జనులు జనులు కాదు, జనార్దనులు అనుకుని నాలో ఉన్న స్వామి వాళ్ళలో ఉన్నారు అనే భావంతో మనం ఎప్పుడైతే కనుక సేవ చేశామో మనలో ఉన్న అహంకారం అంతా కూడా నాశనం అవుతుంది. అప్పుడే మనకి ఆత్మదర్శనం కలుగుతుంది. ఆత్మదర్శనం అంటే మనలో ఉన్న ఆనందం తెలుస్తుందని చెప్పి కనుక మనలో ఉన్నటువంటి అహంకారం అనే రావణుని మనలో పెద్ద రాక్షసుడు ఉన్నాడు. రావణాసురుడు, రావణ బ్రహ్మ లేడు, రావణాసురుడు ఉన్నాడు. కాబట్టి ఏమిటది? అహంకారము. అన్ని కారాలకల్లా భయంకరమైన కారం ఈ అహంకారం. గుంటూరు మిరపకాయ కారం తిన్నా కూడా కాస్త మంచినీళ్ళు పంచదార వేసుకుంటే నోరు మంట తగ్గుతుంది. కానీ ఈ అహంకారం మరి వల్ల మనకి మనం నాశనం అయిపోతాం. కాబట్టి ఇటువంటి సేవల్లో ఎప్పుడైతే మనం పాల్గొన్నామో ఈ అహంకారం అనే ఈ అహంకార రావణని ప్రేమతత్వము, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, లవ్ ఆల్ సర్వ. స్వామి ప్రేమతోటే మనందరినీ వారి దగ్గర తీసుకున్నారు. కాబట్టి ఈ రాముడు సంహరించడానికి ప్రేమతత్వాన్ని రాముడితోటి, అహంకారాన్ని రావణుతోటి పోల్చి ఇక్కడ ఉదాహరణ తెలియజేశారు. అప్పుడు పట్టాభిషేకం ఎక్కడండి? మన ఆత్మ సామ్రాజ్యంలోనే నిజమైన పట్టాభిషేకము అని తెలియజేస్తూ మరి ఈరోజు ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని నాకు కల్పించినటువంటి స్వామి తెలియజేస్తూ ఈ రామాయణంలోని కొన్ని మీకు ముఖ్యమైన విషయాలు చెప్పి తర్వాత నేను ముగిస్తాను. ఆ రామచంద్రుడే ఈ సాయిరాముడు మనకి మనతో పాటు అవతరించి దర్శన స్పర్శన సంభాషణని మనకి కలిగించడం మన జన్మజన్మ సుకృతం. ఆయన స్వామి ఆ రాముడు స్వీయ చరిత్రని ఆయన మనకి అందించారు. వీన్ని ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ప్రతి పాత్రని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. మన జీవితానికి అన్వయించుకుని అనుసరించాలి. శ్రీరాముడి గురించి ఒక్కసారి మనం పునశ్చరణ చేసుకుందాం. ఈ శ్రీరాముడు అన్ని గుణాల్లో కూడా ఆదర్శం, అన్నింటిలో కూడా ఆదర్శమే. ప్రతీది ఆదర్శమే. అంతేకాదు ఆదర్శ కుమారుడు. తండ్రి అడవులకు వెళ్ళకమానగానే బజారుకి వెళ్ళిరా బాబు అంటేనే వెళ్ళని ఈ రోజుల్లో ఆనాడు తండ్రి అడవులు వెళ్ళిపోగానే పితృవాక్య పరిపాలనగా ఆదర్శ కుమారుడిగా కీర్తికెక్కాడు. ఆదర్శ సోదరుడిగా భరతుడికి పట్టాభిషేకం చేశాడు. లక్ష్మణ్ని కూడా పెట్టుకున్నాడు. ఆదర్శ సోదరుడిగా ఉన్నాడు. అంతేకాదు చక్కటి ఆదర్శ భర్తగా కూడా ఉన్నాడు. ఆ సీతామహాసాధ్యం చక్కగా చూసుకున్నాడు. మరి ఆవిడ్ని ఆదర్శ భర్తగా ఉన్నాడు. అంతే కదండి. విభీషణుడు ఆదర్శ స్నేహితుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆ విభీషణుడు లంకలోంచి వచ్చినా సరే రాక్షసుల మధ్య నుంచి వచ్చాడు. వద్దు ఇతను ఏదో పన్నాగం వేసుకొచ్చాడంటే కూడా లేదు శత్రువులైనా మన దగ్గరికి వస్తే మనం క్షమించి మనం తప్పుకోవాలని చెప్పి ఆదర్శ స్నేహితుడిగా విభీషణుడు రాముడికి మారిపోయాడు. ఆఖరికి చివరిగా ఆదర్శ శత్రువుగా కూడా ఉన్నాడండి. ఏమిటి ఆదర్శ శత్రువు అంటే పడిపోయాడు రావణుడు. శక్తి ఉడిగిపోయింది. ఆ సమయంలో లక్ష్మణుడు వెళ్ళి నువ్వు రావణాసుడి దగ్గర, రావణ బ్రహ్మ దగ్గర చాలా నీతి ఉన్నది, రాజనీతి ఉన్నది, మంచి విషయాలు ఉన్నాయి, వెళ్ళి తలుచుకురమ్మని పంపించడమే కాకుండా పడిపోయినప్పుడు ఒక్క బాణం వేస్తే రావణాసుడు వెళ్ళిపోతాడు. కానీ ఏం చెప్తారు ఇక్కడ రాజనీతిగా? ఇటువంటి స్థితిలో నిన్ను వధించడం మంచిది కాదు. నువ్వు ఇంటికి వెళ్ళి కొంత సేద తీర్చుకుని మళ్ళీ రేపు పొద్దున యుద్ధం మొదలు పెడదామన్నాడండి. అదే అదునుగా తీసుకోలేదు. ఈ విధంగా రాముడు గురించి కుటుంబ ధర్మాన్ని పాటించాడు, వ్యక్తి ధర్మాన్ని పాటించాడు, సమాజ ధర్మాన్ని పాటించాడు. కాబట్టి అంతేకాదండి,
రాముడు స్మిత భాషి నవ్వుతో మాట్లాడేవట, హిత భాషి ప్రియంగా మాట్లాడేవట, పూర్వ భాషి ఎవరైనా వచ్చారనుకోండి ఎదురు వెళ్ళి తలుపు తీసి చక్కగా వాళ్ళతోటి స్వాగతం చెప్పి నవ్వుతో పలకరించేవట. మనం ఇప్పుడు ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం, ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి మనం పేపర్ చదువుకుంటామో టీవీ చూస్తానో కూర్చుంటాం, వాళ్ళు వచ్చి మనం ఎదుర్కొండా నుంచున్న అలిగిరికి పక్కకి తిరుగుతాం, కనీసం కూర్చోమని కూడా అన్నాం. కానీ రాముడు అలా కాదు, ముందే ఎదురు వెళ్ళి వాళ్ళని ఆహ్వానించేవట, అంటే నవ్వుతో పలకరించేవట. స్వామి అంటారు మొహంలో నవ్వు లేకపోతే ఏమిటా క్యాస్టార్ అంటారు. కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఎంత బాధలో వచ్చినా, ఎంత కోపంతో వచ్చినా, ఎంత విసుగులో వచ్చినా నవ్వుతో పలకరించామనుకోండి వాళ్ళలో ఉన్న కోపం కాస్త తగ్గుతుంది. అంతేకాదు మితభాషి ఎక్కువగా మాట్లాడి ఉన్నది ఒకటే మాట, ఒకటే మాట, ఒకే బాణము, ఒకే పత్రిమ అని చెప్పారు. ఒక్క మాటే మాట్లాడేవారు. స్వామి కూడా చూడండి ఒక్క మాటే మాట్లాడతారు. మంచిది చేస్తారా అన్ని సైగలతోటి తప్ప మితభాషి. మనం ఈ పూర్వ భాషలా ఉండాలి, మితంగా మాట్లాడాలి. కొంతమందిని ఈ మిత భాష ఏంటి ఒక ఉదాహరణ, కొంతమంది ఎక్కడి నుంచి వచ్చారనుకోండి, ఎలా వచ్చారు అని అడిగామనుకోండి వాళ్ళు ఏం చెప్తారు, ఎలా వచ్చారో ఆ మాట చెప్పరు. కారులో వద్దాం అనుకున్నాం, కారు డ్రైవర్ రాలేదు, తీరా కారు డ్రైవర్ వచ్చాక కారు పని చేయలేదు, తర్వాత క్యాబ్ బుక్ చేసుకున్నాం వచ్చి ఇలా మాట్లాడతారు. అక్కర్లేని మాటలు అనమాట. క్యాబ్లో వచ్చామని ఒక్క మాట చెప్పడానికి ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇది మనం సహజంగా చేసే పనులు ఇవన్నీ కూడా. అందులో మనం మితంగా మాట్లాడాలి. మితంగా మాట్లాడకపోతే మనలో ఉన్న శక్తి ఎనర్జీ తగ్గిపోతుంది, క్యాలరీస్ కరిగిపోతాయి, లేనిపోని నీరసాలు వస్తాయి. కాబట్టి మితంగా పడాలి. ఇలాంటివన్నీ కూడా మనం ఎవరైనా వస్తే మన ఇంటికి వాళ్ళు పలకరించే లోపులోనే మనం పలకరించాలి. ఏ విధంగా కులాసాగా ఉన్నామని అడగాలి. ఎవరైనా కులాసాగా ఉన్నారనుకోండి కొంతమంది ఏం సమాధానం చెప్తారు, ఏం కులాసాగా ఉన్నట్టు నీకు కనపట్టలేదా ఈ విధంగా మాట్లాడతారు. అలా మాట్లాడకూడదు. కులాసాగా ఉన్నారా, మంచినీడు తాగుతారా అని కూడా అడగకూడదు. మంచినీడు తాగండి. ఈ విధంగా మనం చక్కగా మనం హితంగా మాట్లాడాలి, చిరునవ్వుతో మాట్లాడాలి. ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి ధర్మాలన్నీ కూడా మనం చక్కగా ఈ రామాయణం నుంచి మనం తెలుసుకోవాలి. అందుకనే స్వామి మరి ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా. ఒక భక్తుడు అడిగట, వాల్మీకి రామాయణం లేదు కదా, మీరు చెప్పే విషయాలన్నీ ఎక్కడ కనిపించవు, నేను ఎలా అర్థం చేసుకోవాలి స్వామి అంటే దానికి స్వామి ఒక అద్భుతమైన సమాధానం చెప్పారు. అప్పుడు వారు లేరు కనుక వారికి తెలియదు, నేను ఉన్నాను కనుక నాకు తెలుసు. అదే ఆ రామచంద్రుడు. ఆ రామచంద్రుడు అవతారం ఎప్పుడు ఎత్తుదనే ఉన్నాడు, ఎప్పుడు టైం వస్తుందో అప్పుడు, కాబట్టి ఆయన తెలుసని చెప్పాడు. కాబట్టి ఈనాటి యువకులంతా కూడా యువకులకి మనం కూడా చిన్న చిన్న విషయాలకి ఎమోషనల్గా ఫీల్ అయిపోతున్నాం, భావోద్వేగంతో ఉండిపోతున్నాం, అనవసరమైన అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం. పిల్లలు పరీక్షలు పాస్ కాకపోయినా, అనుకున్న పని వెంటనే జరగకపోయినా ఆత్మహత్యలకు కూడా పాటుపడుతున్నారు. కాబట్టి ఈరోజు మనం ఈ ఈ ఇటువంటి గ్రంథ పఠనాల ద్వారా మనం కొంచెం అర్థం చేసుకుని ఆచరించి మన భావితరానికి అందించినట్లయితే మనం ఎంతో కొంత స్వామి అందించడానికి, స్వామి భక్తులను చెప్పుకోవడానికి కొంతైనా అవకాశం ఉంటుంది. అయితే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. సోదరుల గురించి చెప్పారు కదా, ఈయన అప్పుడు సోదరుల మధ్యలో ఏముండేదండి, యూనిటీ ఉండేది, ఐకమత్యం ఉండేది. ఈనాడు సోదరులు ఏముంది, ఎనిమిటి, శత్రుత్వం ఉంది. కాబట్టి ఎందుకు శత్రుత్వం, ఆస్తిపాస్తుల కోసం, అధికారం కోసం ఈ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోతున్నారు. కాబట్టి అటువంటివన్నీ తగ్గాలంటే ఈ విద్యార్థులంతా భారత పౌరులుగా తయారై మంచి సామ్రాజ్యాన్ని తీసుకురావాలని, అటువంటికి మనం కూడా తల్లిదండ్రులుగా మన వంతు కృషి మనం చేస్తూ మన పిల్లలకే కాదు, మన మనవలకే కాదు, మన సమాజానికే కాదు మనం చెయ్యాలని. అందుకనే భగవాన్ బాబా వారు మనకి శ్రీ సత్యసాయి బాల వికాస్ అందించారు. దాని ద్వారా పిల్లలకి ఎన్నో తెలియచెప్పచ్చు. అయితే ఈ టెక్నాలజీనే వాళ్ళకి మనం ఉపయోగించవచ్చు. మనం పూర్వం ఈ రామానంద సాగర్ రామాయణం వచ్చేది టీవీలు కొన్న కొత్తలో ఊరికి ఎన్నో టీవీలు ఉండేవి. ఒక టీవీ బయట పెట్టేసారు. ఆ రోజు ఆదివారం రామానంద సాగర్ రామాయణం వస్తుందంటే 9 గంటలకల్లా అందరూ, అప్పుడు కొత్త కదా, చక్కగా ముగ్గులు ఎట్టేసుకుని పనులు చేసేసుకొని కూర్చునేవారు రామాయణం చూడడానికి. మన బాల వికాస్ చెప్పాలి కదా, బాల వికాస్ చెప్పాలంటే పిల్లల్ని పోగు చేయాలి. పిల్లల్ని పోగు చేయాలంటే ఏం చేయాలి, ఈ టీవీ అరుగు మీద పెట్టేస్తే ఒక 50 మంది 60 మంది పిల్లలు వచ్చి కూర్చునేవారు. అలా కూర్చున్నాక ఆ హిందీలో వచ్చేది రామాయణం. ఆ రామాయణం అంతా కాబట్టి ఇటువంటి ఆ విధంగా మనం పిల్లల్ని తయారు చేయాలి. కాబట్టి మన వంతమైన కృషి మనం చేద్దాం. ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని మళ్ళీ నాకు అందించినటువంటి అనుగ్రహాన్ని కలిగించిన స్వామికి, అవకాశాన్ని కలిగించినటువంటి మా ఆత్మీయ సోదరుడు పూజ్యులు శ్రీ మా తమ్ముడు లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణికి
మా అబ్బాయికు పార్థసారథి గారికి హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటూ విన్న శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారములు. జై సాయిరామ్, జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సాయిరామ్. ఈనాటి ఆత్మారామం గ్రంథ పఠనాన్ని చదివే అనుగ్రహాన్ని ప్రసాదించినటువంటి బంగారు స్వామి పాదాలకు నమస్కరించుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మన గురువు గారు ఎం లక్ష్మీనారాయణ గారి దంపతులకు ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించినట్టు మన పూజ్యులు శ్రీ పేసపాటి కోటేశ్వరరావు గురువు గారికి, నాకు సమయానికి ఈ ఆత్మారామం పుస్తకాన్ని అందించిన పూజ్యులు శ్రీ సత్యసాయి ఫ్యామిలీ గ్రూప్ వ్యవస్థాపకులు ఆర్వి రామారావు దంపతులకి నా హృదయపూర్వక ప్రేమపూర్వక పాద నమస్కారాలు చేసుకుంటూ మన సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్. అమ్మ చాలా చక్కగా విశదీకరించింది. అంత ఇదిగా మనం చెప్పలేకపోవచ్చు. అంటే రామాయణం మొత్తం మనం చదవలేకపోయినా ఆ సినిమాలు ఆ వాటిలో చూసి విడివిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళమే రామాయణం చదివింది లేదు. ఆ స్వామి పుణ్యమాని, ఈ వాహిని సుధామృత పుణ్యమాని, రామకథ రసవాహిని చదువుకున్నాం. మా గురువు గారి పుణ్యమాని ఇలాంటి మంచి గ్రంథాన్ని మాకు పరిచయం చేసి చక్కగా చదివించి మంచి వివరణతో మాకు తెలియజేస్తున్నారు. కాబట్టి మరొక్కసారి మా గురువు గారి పాదాలకు నమస్కరించుకుంటూ, అంత వివరణగా చెప్పలేకపోయినా ఆ తండ్రి ఇచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని ఆ స్వామి పలికించే విధంలో నేను చదువుతాను. సాయిరాం. 5వ అంశం, రామరాజ్యం పరిపూర్ణ ప్రజారాజ్యం. చెడ్డ పని చేసి మంచిని చెందబోరు, మంచి పని చేసి కీడును గాంచబోరు. నింబమును నాట చూత ఫలంబుగనునే, నింబ ఫలమును గనునే చూతంబు నాట. మనం ఏ పని చేస్తే అదే మనకు ఫలితాన్ని ఇస్తుంది అనమాట. మంచి చేస్తే మంచే వస్తుంది, చెడు చేస్తే మంచి రావాలంటే జరగదు. అలాగే నిమ్మ చెట్టు నాటితే మామిడి చెట్టు వస్తుందా? మామిడి చెట్టు వస్తే ఆ టెంక నాటితే మనం నిమ్మకాయలు రాదు, వేపకాయలు రావు. ఏది నాటితే అదే. అలా ఏ పని చేస్తే అదే ఫలితం మనకు వస్తుందని స్వామి చక్కగా ఈ పద్యంలో మనకు వివరించారు. ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతు అనుచు ఊహలు అల్లి అలసిపోకు. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములు మీకు అందుచుండు. విత్తనం ఒకటైన వేరైన ఫలములు లభించుటది ఎట్లు సాధ్యమగును. తెలివితేటలు మరి బలమెంతయుండినా కర్మ దాటక జాలు గనుడు లేడు. ఎన్ని చేసినా అవి అన్నియు ఎంచి ఎంచి మంచి నైనను చెడునైనను త్రుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల, కర్మలన్నీయు చేర్చిన కంఠమాల. స్వామి చెప్తున్నాడు. అది చేస్తా ఇది చేస్తా ఇది చేస్తాను ఊహలు అల్లుకునేది కాదు. మనం చక్కటి మంచి ఆలోచనలతో ఏదైతే మనం అనుకుంటున్నామో, ఏదైతే మంచి మంచి ఆలోచనలు మనం ఆచరణలో పెడితే అదే ఫలాలు వస్తుంటాయి. కాబట్టి అది నువ్వేం చేసినా మన కర్మలు అనేటివి అది మన వెంటాడుతూనే ఉంటాయి. అదే భగవంతుడుగా మనం మర్చిపోయినా కూడా ఆ కర్మ అనేది మర్చిపోదంట. అవన్నీ ఒక దండలాగా అయ్యి మన మడకే బరువుగా తయారవుతుంది. మనం ఏ పని చేసినా కూడా తెలిసి చేసినా తెలియక చేసినా నిప్పు ఎలా కాలుతుందో అలాగే మంచి పని అయినా చెడు పని అయినా మన అకౌంట్లో జమ అయిపోతుంది. తప్పకుండా మంచి అనుకోండి, అది ఒక నాటికి మన యొక్క కష్టంలో అది ఉపయోగపడుతుంది.
కీడనుకోండి, అది ఆపద సమయంలో అది మనకు పనికిరాదు. ఎందుకంటే మనం మంచి చేసుకోలేదు, మన అకౌంట్లో లేదనమాట ఆ పుణ్యం అనేది. కాబట్టి ఈ కర్మలు అనేది ఎవరికైనా, అందరికీ కూడా మనం చేసుకున్న అన్ని పోగయ్యి తప్పకుండా అది మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టదు, అదే మర్చిపోదనమాట. ప్రేమ స్వరూపులారా, మనకు సంభవించుచుండు మంచి చెడ్డలకు మూల కారణము మన కర్మలే. మన జన్మకు హేతువు కూడా కర్మనే. కర్మము, జన్మము, పునర్జన్మము అను 3 లక్షణములను విశ్వసించినది హిందూ మతము. మిగిలిన మతములందు ఈ మూడింటిలో ఏదైనాను లేకుండా ఉండవచ్చును గాని హిందూ మతంలో 3 కూడాను ప్రధానమైనటువంటివిగా విశ్వసించినది. మానవ జన్మమునకు మూల కారణము కర్మ అగునేని శ్రీమన్నారాయణుడు మానవావతారమును ధరించున్నాడు కదా. ఆ మానవావతారమునకును పూర్వము కొన్ని కర్మలు ఉండవచ్చునా అనే సందేహము మీకు కలగవచ్చును. మానవుని యొక్క జన్మకు అతని మంచి చెడ్డ కర్మలే మూల కారణమైనట్లుగా నారాయణుడు మానవుడుగా అవతరించుటకును మంచి చెడ్డ కర్మలే మూల కారణము. కానీ అందులో కొంత వ్యత్యాసము కనిపించును. మానవుడు చేసిన కర్మలు అతనికి మాత్రమే వర్తిస్తుంటాయి. అవతార లక్షణములు అట్టిది కాదు. దుష్టులు చేసిన దుష్కర్మ, సజ్జనులు చేసిన సత్కర్మ, ఈ రెండూ కూడాను అవతారములకు మూల కారణమవుతాయి. ఇది నరసింహావతారం నందు మనకు చక్కగా గుర్తుకు వస్తుంది. ప్రహ్లాదుడు చేసిన సత్కర్మ, హిరణ్యకశిపుడు చేసిన దుష్కర్మ, ఈ 2 కర్మలు నారాయణుడు నరసింహ రూపము ధరించుటకు కారణమైనవి. ఆ చిన్న వయసులోనే ఆ యొక్క బాలుడి యొక్క ఆ సత్కర్మను గురించి ఆ ప్రహ్లాదుడి కోసం అవతరించాలి స్వామి, అతని కోసం అవతరించాలి. ఇట్టో దుష్కర్మలు చేసిన హిరణ్యకశిపుడిని ఆయన సంహరించేదానికి కూడా అవతారం దాల్చాలి. కాబట్టి ఈ రెండిటికి ఉపయోగపడేట్టుగా స్వామి అవసరాన్ని బట్టి ఆయా సమయంలో ఆయన యొక్క ఇదిని నిరూపించి, మనకందరికీ తెలుసు. కాబట్టి ఆ స్వామి ఆ చిన్న వయసులో ఆ ప్రహ్లాదుడి కోసం ఆ తండ్రి ఆ బిడ్డ కోసం వచ్చి ఆ హిరణ్యకశిపుడిని చంపి, అంటే ఆ సత్కర్మకి దుష్కర్మకి 2 చాలా బాగున్నాయి ఉదాహరణ. స్వామి అంత చక్కగా చెప్పాడు చూడండి. ఈ 2 కూడా కర్మలు, ఆ 2 కూడా ఆయన అవతారానికి మూల కారణమైన అనమాట. అదే విధముగానే ప్రతి అవతారమునకు ఏవో ఇట్టి కారణము లేకుండా కార్యము జరిగేటటువంటిది కాదు. రామావతారమునకు కూడాను అనేక కారణములు ఉంటాయి. పూర్వము దేవాసురులకు యుద్ధము జరుగుతున్న సమయంలో అసురులు భృగు మహర్షి భార్యను ఆశ్రయింపగా ఆమె వారికి కొంత సహాయపడింది. వారిని ఆమె ఆదుకోవటం చేత వారికి కొంతవరకును అపాయం తగ్గింది. ఈ విషయము నారాయణునికి తెలిసిన తక్షణమే నారాయణుడు భృగు మహర్షి యొక్క భార్య శిరస్సు ఖండించాడు. వెంటనే భృగు భార్య వియోగము భరించలేక మానవావతారముతో భూలోకమునకు దిగి వచ్చినప్పుడు నీవు కూడాను భార్య వియోగమును అనుభవింతుగాక అని నారాయణునికి శాపమిచ్చాడు. ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమనగా, ప్రతి కర్మకు కూడాను రియాక్షను, రిఫ్లెక్షను, రీసౌండ్ అనగా ప్రతీకారము, ప్రతిఫలము, ప్రతిధ్వని ఏర్పడుతూనే ఉంటుంటవి. నారాయణుడైనప్పటికీ నరావతారములో వచ్చినప్పుడు తాను కూడాను తన యొక్క కర్మల ప్రతిఫలాన్ని లోకానికి ఆదర్శవంతంగా అనుభవిస్తూ వస్తుంటాడు. కర్మలకి ఎవరు కూడా ఎక్కువ తక్కువ లేదంట. అటు మానవుడు కానీ భగవంతుడు కానీ ఆ యొక్క ఇదిని బట్టి అనుభవించాలి. ఆ ఫలాన్ని బట్టే వాళ్ళు అవతారాలు కూడా జరుగుతుంటాయి అంటున్నారు. అట్టి అవతారమును సాక్షాత్ విష్ణుమూర్తిగా మనము విశ్వసించలేక పోవుటకును కారణములు లేకపోలేదు. దీనికి ప్రొద్దున ఒక పండితుడు చెప్పాడు. ఆధ్యాత్మిక రామాయణమున రాముడు
సాక్షాత్ నారాయణమూర్తి అని తెలుసుకోకుండా ఉండటానికి, అతనిపై అనేక విధములైనటువంటి సందేహములు కలగటానికి కారణము సీతనే అని. సీత అనగా శ్రీరామచంద్రుని యొక్క భార్య అని మాత్రమే మనము భావించకూడదు. సీత అనగా భూజాత. ఆమె జన్మకు ఏది కారణమైనదో అదే అనగా భూమియే మన అందరి జన్మలకును మూల కారణము. అందరూ కూడాను భూజాతలే. ఈ భూజాతయే శ్రీ మహావిష్ణువును మనము తెలుసుకునలేకపోవటకు మూల కారణము. అదే విధముగానే మహాభారతమునందు కూడాను అర్జునుని పార్థుడు అని పిలుస్తూ వచ్చారు. పార్థుడు అనగా పృథ్వీపుత్రుడు. పృథ్వీపుత్రులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడాను శ్రీకృష్ణ పరమాత్మ అందించిన భగవద్గీత సమన్వయించేదేనని మనము భావించాలి. ప్రకృతి యొక్క తత్వము దైవ స్వరూపమైనటువంటిది. అది మాయ అని పిలువబడుతుంది. అరణ్యములో రాముడు, సీత, లక్ష్మణుడు సంచారం చేసేటటువంటి సమయంలో వారి నడకను మనము చక్కగా విచారణ చేసినప్పుడు ఒకరి వెనుకల ఒకరు నడిచేటటువంటి వారు. ఎట్లనగా రాముడు ముందు నడుస్తుంటే సీత అతని వెనుకను, ఆమె వెనుక లక్ష్మణుడును నడుస్తూ ఉంటారు. ఇక్కడ రామచంద్రుడు పరమాత్ముడు, సీత మాయ, లక్ష్మణుడు జీవుడు. లక్ష్మణుడు రాముని చూడాలనుకున్నప్పుడు సీత అడ్డంగా ఉంటుంది. అప్పుడు లక్ష్మణుడు ఏం చేయాలి? సీతనేమైనా బెదిరించి అదిరించి ఆమెను తరుమగొట్టటయా? కాదు కాదు. అదే విధంగా సీతను తరుమగొట్టితే రాముడు ఊరుకుండడు, ఆగ్రహిస్తాడు. ఆయన దర్శనం లభించకపోవటమే కాక ఆయన అనుగ్రహమును కూడా దూరమైపోతాడు లక్ష్మణుడు. జీవుడి విషయం కూడా అంతే. జీవుడు దేవుణ్ణి చూడాలనుకున్నప్పుడు మాయ అడ్డంగా ఉంటుంది. అప్పుడు జీవుడు ఏం చేయాలి? కొంచెం తెలుగు తల్లి అని మాయను ప్రార్థించాలి. అంతేగాని మాయని బెదిరిస్తే అది తొలగదు. దేవుడి దర్శనం కాదు సరికదా, మాయను బెదిరించినందుకు దేవుడు ఆగ్రహిస్తాడు. పరమాత్మ మాయోపాధి, మాయనే దేహముగా ధరించినవాడు. తన దేహమును ఇతరులు నిందించుటకు గాని దండించుటకు గాని ఎవ్వడను ఒప్పుకోడు. మాయను ధిక్కరించటం గాని మాయకు అతీతంగా వెళ్ళటం గాని ఎవ్వరికి సాధ్యం కాదు. కనుక మాయను ప్రార్థించి వశం చేసుకుని ఆమె అనుగ్రహం ద్వారానే పరమాత్మను దర్శించుటకు మనము ప్రయత్నం చేయాలి. మనము సీతను మాయగా భావించి ఆమె ద్వారానే పరమాత్మను దర్శించుటకు యత్నించాలి. అసలు ఈ పరమాత్ముని యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోలేకుండా పోవటానికి కారణము ఆమెయే. తెలుసుకోవటానికి కూడాను మూల కారణము ఆమెయే. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో. ఈ మనస్తత్వము గాయతో కూడినటువంటిది. మనస్సుకు ప్రత్యేకమైనటువంటి స్వరూపము లేదు. కేవలము మన యొక్క భ్రమయే మాయా స్వరూపంగా మనస్సు యొక్క స్వరూపం ధరిస్తుంది. ఇది ఒక వస్త్రము. దీని పేరు వస్త్రం. కానీ నిజానికి ఇది పెక్కు దారముల యొక్క చేరిక, బండిల్ ఆఫ్ థ్రెడ్స్. అందులో ఉన్నటువంటి ఒక్కొక్క దారం తీసివేస్తే మనకు వస్త్రం కనిపించదు. అదే విధముగానే కోరికల యొక్క చేరికయే మనస్సు యొక్క స్వరూపము. ఈ సంకల్పములనే దారములు చేరి మనస్సు అనేటువంటి వస్త్రంగా తయారవుతుండాలి. కనుక ఈ సంకల్పములనేటువంటి దారములను మనము తీసివేసినప్పుడు మనస్సు అనే వస్త్రమునకు స్వరూపము ఉండదు. ఇది ఏ ముక్తి అంటున్నాం, ఇది ఏ మోక్షం అంటున్నాం. బాధ్యతలు తగ్గించుకుని ప్రయత్నమును వైరాగ్యమని పిలుస్తున్నాము. బాధ్యతలు తగ్గించుకునే ప్రయత్నమును వైరాగ్యమని పిలుస్తున్నాము. ఎంత చక్కగా చెప్పారండి స్వామి.
ఒక మనసులో ఉండే ఈ సంకల్పముల దారాలు ఎట్లా అయితే ఒక్కొక్క పోగు చేరి వస్త్రంలా తయారవుతుందో, అలాగే మన మనసులో ఉండే అన్ని సంకల్పాలు చేరి ఒక మాయ కప్పేసి అసలు అది ఏం చేయాలన్నా కూడా ఒక మాయ అనేది మనకు అడ్డుపడుతుంటుంది. అలా ఎట్లా ఒక దారం పోగు ఎలా తీసేస్తామో, అలాగే మనసులో యొక్క సంకల్పాలనే దారాలని ఒక్కొక్కటి మనం దాన్ని తీసివేస్తూ, అంటే ఒకేసారి అది లొంగదన్నమాట. చక్కగా అమ్మ చెప్పిన ఇప్పుడు మన అన్నారు కదా, మంచి మంచి సత్సంగాలు చేస్తూ, మంచి మాటలు వింటూ, మంచి దారిలో వెళ్తూ, గొప్ప గురువుల యొక్క ఇది చెప్పింది, ఇప్పుడు మన స్వామి చెప్పింది కూడా పాటిస్తూ, విని వదిలేయకుండా చక్కగా ఆచరణలో పెట్టుకొని కొద్ది కొద్దిగా మచ్చిక చేసుకుంటూ మనసుని అలా 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 స్వామికి మనం దగ్గర అవ్వాలి. అంతే ఒకేసారి అది మనకు లొంగదన్నమాట. అలా ఒక్కొక్క పోగు ఎలా తీసేస్తే దాంట్లో ఏమీ ఉండదో, అలాగే మనసులో ఉండే వాటిని మనము చక్కగా ఒక మంచి నడవడికతో, మంచి యొక్క సత్సంగాలు, ఒక స్వామి అంటే మంచి ఒక దారిలో వెళుతూ దాన్ని తగ్గించుకుంటూ దానికి మంచి మార్గం చూపించాలంటున్నారు. స్వామికి దగ్గరయ్యే మార్గం మనం వెతుక్కోవాలి, అదే ముక్తికి దారి అంటున్నారు. మన యొక్క జీవితము దీర్ఘ ప్రయాణము. మనము దీర్ఘ ప్రయాణము నందు సామాగ్రి అతి తక్కువగా తీసుకున్నప్పుడే మన ప్రయాణం సులభంగా ఉంటుంటుంది. రైలు ప్రయాణం చేసినటువంటి విద్యార్థులకు అనేక మందికి ఈ విషయంలో తెలుసు. రైల్వే కంపార్ట్మెంట్ నందు లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఏ ప్లెజర్ అని వ్రాసి ఉంటారు. మన లగేజీని తక్కువ చేసుకునే కొద్దీ మన ప్రయాణమును అతి సుఖంగాను సునాయాసంగాను కూడా జరపడానికి వీలవుతుంది. కనుకనే మనము దీర్ఘ ప్రయాణమైనటువంటి ఈ జీవితమునందు కోరికలు అనే లగేజ్ని కొంతవరకు తగ్గించుకునేటటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. ఎలా అయితే మనము దూరంగా మనం ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువ బరువైన లగేజ్ వేసుకుంటే మనకు అది కొంచెం భారంగానే ఉంటుంది, ఎక్కువ తీసుకెళ్ళకూడదు అనమాట. కొంచెం తక్కువగా ఉన్నదనుకోండి, అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది ప్రయాణం. అలాగే స్వామి చెప్తున్నారు, మన జీవితంలో కూడా ఈ కోరికలు అనేవి ఎక్కువ పెట్టుకునేసినాం అనుకోండి, అది చాలా మనకే ఇది నష్టం. అది కొంచెం తగ్గించుకుంటూ రావాలి, దానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. ఈ కోరికల ద్వారానే మనకు బంధములు ఏర్పడుతుంటాయి అన్నమాట. ఈ బంధన ద్వారానే మనకు దుఃఖము కూడాను ప్రాప్తిస్తుంటుంది. మొన్న చెప్పినట్లుగా సీత తన సర్వస్వమును త్యాగము చేసి రాముడే నాకు ప్రధానము ఆధారం అని భావించడం చేత రాముడు ఆమెకు చిక్కాడు. కానీ దండకారణ్యములో పంచవటి తీరములో బంగారు జింకను చూచి ఆమె దానిని ఆశించడం చేత, కోరికలు ప్రారంభించడం చేత రాముడు ఆమెకు దూరమయ్యాడు. బాగుంది. రాముడే నా సర్వస్వని, ఆ తండ్రే మనకు ఆధారమని భావించినందుకు స్వామి ఆమెకి చిక్కాడనమాట. అదే ఒక కోరిక, ఆ తల్లి ఒక సీతమ్మ, ఒక రాముడి యొక్క భార్య అయినా ఆ తల్లికి కూడా ఆ కోరిక పుట్టింది, బంగారు జింకను చూస్తానే. అది కావాలని ఆ కోరిక కలిగిన చేతనే రాముడు ఆమెకు దూరం అయ్యాడు. దీనిని పురస్కరించుకుని మనము కాముడున్న చోట రాముడు, రాముడున్న చోట కాముడు ఉండుటకు వీలు కాదు అని చెప్పుకొనుట. అంధకారము ప్రకాశము ఒకే స్థానమందు ఒకే కాలంలో ఉండుటకు వీలు లేదు. ఒక చీకటి వెలుతురు ఒక దగ్గర ఉండదు. చీకటి ఉంటే వెలుగు వస్తే చీకటి ఎక్కడ ఉంటుంది? చీకటి ఉన్నప్పుడు వెలుగు ఉంటే చీకటి ఎలా వస్తుంది? అందుకని ఒక దగ్గర ఉండదంట. రాముడు ఉంటే కాముడు ఉండడు, కాముడు ఉంటే రాముడు ఉండడు. ఒకే కాలంలో ఉండటకు వీలు కాదు, ఏదో ఒకటే ఉండాలి. ప్రతి మానవుడిని ఏదో ఒక కర్మ ఫలము అనేక రకములుగా పీడిస్తూనే ఆనందింప చేస్తూనే ఉంటుంది. కష్టాలు పెట్టడము లేకపోతే ఆనందాన్ని కలిగించడము చేస్తూ ఉంటుంది ఆ కర్మ అనేది. రామాయణమునందు బంగారు జింకను తరుముకుని రాముడు వెళ్ళినప్పుడు, హా సీత
హా లక్ష్మణ అనేటువంటి శబ్దము వినిపించింది. ఈ శబ్దము మారీచుని శబ్దమని లక్ష్మణుని చక్కగా తెలుసు. అందువలన దానిని లెక్క చేయక సీతమ్మను వారిని కాపాడుకుంటూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటున్నాడు లక్ష్మణుడు. ఆ పలుకులు చెవుల యందు పడిన తక్షణమే సీత గగ్గురుపాటుగా కంగారు పడుతూ, లక్ష్మణ, రాములకేదో కష్టం సంభవించింది, నువ్వు తక్షణమే వెళ్ళు అని అతనిని అనేక విధములుగా తొందర పెట్టింది. రాక్షసుల మాయలను చక్కగా గుర్తించినటువంటి వాడు గనుక లక్ష్మణుడు ఆమె మాటలు ఏమాత్రమును లెక్క చేయక చిరునవ్వు నవ్వుతూ, నా రామునకు ఏ మాత్రము కూడాను ప్రమాదము సంభవించదు అని ఆమెకు ధైర్యం చెప్తూ వచ్చాడు. కానీ సీత యొక్క వాక్యములు మితిమీరి మతి చెడినటువంటివిగా బయలుదేరుతూ వచ్చాయి. కఠోరమైనటువంటి వాక్కులు కూడా ఆడటానికి ఆమె ప్రారంభించింది. ఇంకా తాను ఆ మాటలు వినలేక, ఆ స్థలం నందు ఉండలేక, అక్కడి నుండి కదలలేక నిర్బంధంగా ఆశ్రమాన్ని వదిలిపెట్టి బయలుదేరాడు లక్ష్మణుడు. ఆ తల్లి లక్ష్మణుడికి తెలుసు అది రాముని యొక్క అరుపు కాదని. కానీ ఆమెకి రాముని మీద ప్రేమతో ఆమె అనుకునింది, కొంచెం ఆ తల్లికి కూడా కొంచెం వాక్కులు కఠినంగా కూడా మితిమీరి మాట్లాడుతుంది అన్నమాట. కఠోరంగా ఆమె లక్ష్మణుడిని అరుస్తుంది. ఇంకా భరించలేక ఆ మాటలు వినలేక ఆ లక్ష్మణుడు అక్కడి నుంచి కొంచెం ముందుకు కూడా కదలలేక, వదిలిపోలేడు కదా, అన్న చెప్పాడు వదిన మనం చూసుకోమని. ఈమెమో ఇలా చెప్తే వినటం లేదు, అపార్థం చేసుకుంటుంది. ఏం చేయాలో అని బలవంతాన్ని కొంచెం పక్కకు జరిగాడనమాట. నిరపరాధి అయినట్టు నిర్మల చిత్తుడును పవిత్ర హృదయుడు అయిన లక్ష్మణునితో సీత ఆడిన మాటలు చాలా కష్టమైనటువంటివిగా ఉంటున్నాయి. సీతమ్మ వారు సామాన్యమైనటువంటి స్త్రీ కాదు. శ్రీమన్నారాయణు యొక్క సతి సాక్షాత్ లక్ష్మీదేవి అయినప్పటికీ కర్మ ఫలము అనుభవించక తప్పదు అని ఈ సమయమునందు నిరూపిస్తూ వస్తుంది. ఈ విధముగా ఆడినటువంటి సీతను రావణవధ తరువాత అగ్ని పరీక్ష సమయమునందు రామచంద్రుడు అనేక రకములైనటువంటి కఠిన వాక్కులను ఆడాడు. 10 నెలల నుంచి రామదర్శనకై కాచి ఉన్న ఆ సీత రామదర్శనకై వచ్చినప్పుడు రాముడు ఏమాత్రము కూడాను కరుణ, జాలి అనేటువంటిది చూపక కఠినమైన వాక్కులతో ఆమె హృదయమును నొప్పించాడు. ఆమె కంటి దారులు కారుస్తూ ఆ వానరుల మధ్య నిలిచియున్న సమయమునందు, సీత, నిన్ను ఇక నేను అనుగ్రహించను. నీకిష్టమైన లక్ష్మణునితోనూ, భరతునితోనూ, శత్రుఘ్నునితోనూ, లేక విభీషణునితోనూ, సుగ్రీవునితోనూ ఉండు అన్నాడు. ఆ మాటలు విన్న తక్షణమే సీత తాను ఆనాడు లక్ష్మణుడు ఆడిన మాటలకు ఇవి ప్రతిఫలములైన మాటలు అని గుర్తించింది. కనుక కర్మఫలం అనేటువంటిది కానీ, మన వాక్ఫలం అనేటువంటిది కానీ అనుభవించక తప్పించుకున్నట్టుకు వీలు కాదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే, ఆ రోజు లక్ష్మణుడు అనవసరంగా అంత కఠినంగా మాట్లాడింది కాబట్టి ఆ రోజు ఆ కర్మ అనేది ఆమె అకౌంట్లో పడి, తర్వాత ఆ రావణ్ నుంచి అక్కడ విడిపించుకుని వచ్చిన తర్వాత అప్పుడు ఆమె మీద ప్రయోగించానమాట. అంటే అప్పుడు ఫలించింది ఆ కర్మ అనేది, అప్పుడు ఆమెకి జరిగిందని అప్పుడు అనుకుంటుంది. ఆ తల్లి గుర్తించింది అనమాట. ఆ రోజు మనం ఇంత కఠినంగా ఆ లక్ష్మణుడు మాట్లాడాం కాబట్టి ఈ రోజు అదే మాటలు నేను పడాల్సి వచ్చింది అని చెప్పి. ఆ తల్లికే తప్పలేదు, మనం ఎంతండి మనం అనుకుంటున్నాం. కానీ ఈ ధనగర్వము, ఈ మిడిసి పడిపోతుంటాం అనమాట. ఏదో జ్ఞానం వచ్చినప్పుడు అందరికి కొన్ని గర్వాలు ఉంటాయి. ఒక అందంగా ఉంటుంది గర్వము, డబ్బు ఉంటే గర్వము, చదువులు ఉంటే ఒక గర్వము, అన్నిట్లో పండితుడిని ఒక గర్వం, అన్నీ ఉంటాయి. అవన్నీ వేస్ట్. అవన్నీ ఉన్నా కూడా అనిగే మనకి ఉండి చక్కగా 10 మందికి ఉపయోగపడేట్టు మనం నడుచుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది. రేపు మనం రేపు చేసుకునే కర్మల్లో అంటే అప్పుడు అన్నట్టు మంచి కర్మలు, చెడ్డ కర్మలు అని అది మన అకౌంట్లో మంచిగానే పడుతుంది అనమాట. ఇప్పుడు ఆ తల్లి ఆ రోజు ఎప్పుడు అన్న మాటలు ఇప్పుడు రాముడి ద్వారా ఆ మాటలు పడాల్సి వచ్చింది.
అందుకే స్వామి అంటుంటాడు. కనుక ఈ ఘట్టంను మానవులకు ఆదర్శవంతమైన బీ గుడ్, డూ గుడ్, సీ గుడ్ అనే సూక్తి నేర్పుతూ వస్తుంటుంది. స్వామి చెప్తూనే ఉంటాడు. అప్పుడు బీ గుడ్ మంచిగానే, సీ గుడ్, డూ గుడ్ అనే సూక్తి నేర్పుతూ వస్తుంటారు. ఇంకా కొన్ని ఘట్టములందు మనం చూచినప్పుడు ప్రజారాజ్యమే రామరాజ్యం అన్నట్లు కనబడుతుంది. రాముడు ప్రజావాక్యములకు చాలా ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తుంది. సీతను వనవాసనకు పంపు ఘట్టము చూడగా అక్కడ పతిధర్మమునకు రాజధర్మమునకు సంఘర్షణ ఏర్పడింది. ఈ రెండిటిలో తాను రాజధర్మము ముఖ్యమా లేక పతిధర్మం ముఖ్యమా అనే విచారణ చేసి రాజధర్మము ముఖ్యమనియు పతి ధర్మము అముఖ్యమనియు తాను నిర్ణయం చేసుకున్నాడు. పతి ధర్మము వ్యక్తికి సంబంధమైనటువంటిది, రాజధర్మము సమిష్టికి సంబంధించినటువంటిది. కనుక రాజధర్మమునకు ప్రాముఖ్యమిచ్చి ఆ ధర్మమును పురస్కరించుకుని సీతను వనవాసమునకు పంపినాడు. తరువాత తన సింహాసనమున సీతకు అర్ధభాగం ఉన్నట్లుగాను, సీత వనవాసమున తనకు అర్ధభాగం ఉన్నట్లుగాను భావించుకున్నాడు. అర్ధాంగి అయిన సీత అరణ్యవాసంలో ఉండినప్పుడు అర్ధ స్వరూపమైనటువంటి రామునకు మాత్రమే అరణ్యవాసం కానేరదా? తాను శరీరకంగా అయోధ్యలో ఉంటున్నాడు కానీ మానసికంగా తాను కూడాను అరణ్యవాసం చేస్తున్నాడు. దయాదాక్షిణ్యములు లేక నిండు చోళాలని అరణ్యమునకు పంపించిన రామచంద్రుని యొక్క చర్య ప్రజలకు చాలా కష్టముగాను అధర్మముగాను తోచింది. కానీ రామచంద్రుడు ధర్మమునకు విరుద్ధముగా ఏ క్షణము కూడాను నడిచేటువంటి వాడు కాడు. అతడు ప్రతి ధర్మమునకు రాజధర్మమునకు ఉన్న వ్యత్యాసమును గుర్తించే వర్తిస్తూ వచ్చాడు. అక్కడ భార్య అని కూడా చూడలేదు. అక్కడ ఉండే ప్రజలకి ఆయన రాజుగా ప్రజలకే ఇచ్చాడే తప్ప వ్యక్తికి సంబంధమైనటువంటి అది పతి అంటే ఆయన వ్యక్తికి సంబంధించింది. ఇది రాజధర్మం అనేది అందరికీ, రాజ్యంలో ఉండే వాళ్ళందరికీ సమిష్టికి సంబంధించింది కాబట్టి దానికే ప్రాధాన్యత ఇచ్చాడు మన రాముల వారు. అందుకే నా తండ్రి ఆయన ఇన్ని కాలాల పాటు ఆయన లేని గుడులంటూ లేవు. ఎన్నిసార్లు ఆయన కథ విన్నా, ఎన్ని జన్మలు కాదు, ఎన్ని తరాలు కాదు, ఎన్ని యుగాలైనా కూడా ఆయన రాముడే. ఆయన నిలిచిపోయాడు, అలాగే దానికి కట్టుబడ్డాడు కాబట్టి. ఇక మూడవ విషయం, రామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై అరణ్యమునకు రథమునెక్కి వెళ్తున్నాడు. దశరథుడు మహావిచారముతో బాధపడుతూ తిష్టా తిష్టా అని అరుస్తూ వస్తున్నాడు. దీనిని విన్నటువంటి సుమంతుడు రథమును నిలుపటమా లేక ముందుకు పోవటమా అనేటటువంటి దృష్టితో రామచంద్రుడిని చూశాడు. రామచంద్రుడు చెప్పాడు, యాహి యాహి, బయలుదేరి వెళ్ళు అని అన్నాడు. ఇక్కడ కొంతమంది కొన్ని రకములైనటువంటి వాగ్వాదములకు అవకాశం అందిస్తూ వచ్చారు. రామచంద్రుడు సత్యవాక్య పరిపాలకుడు కదా, ఇక్కడ సత్యమును ఏమాత్రము పాటించక, తండ్రి ఆజ్ఞను పాటించక, రథమును నిలుపక వెళ్ళిపోవట ధర్మ విరుద్ధమైనటువంటి మార్గాన్ని అవలంబించడం కాదా అని కొంతమంది భావిస్తున్నారు. కేవలము ఆజ్ఞను మీరటం కాకుండా కొంత అసత్యమును కూడాను ఆడినట్లు నిరూపిస్తూ వచ్చారు. ఎట్లనగా కొంత దూరం వెళ్ళిన తరువాత సుమంతుడు రామునితో, స్వామి, నేను కూడాను తమతో అరణ్యవాసం చేసి ఉండిన ఎంతయో ధన్యుడనై ఉండివాడను. నేను రేపో ఎల్లుండో అయోధ్య వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు దశరథుడు, నేను రథమును ఆపమన్నాను, నీవు ఎందుకు ఆపలేదు అని అడిగినప్పుడు నేను ఏమి జవాబు చెప్పాలి అని ప్రశ్నించాడు. నేను మీ మాట వినిపించుకోలేదు అని సమాధానం చెప్పమన్నాడు రాముడు. అంటే ఇది అసత్యం కాదా అంటారు కొందరు. చెప్తున్నాడు ఆయన రామచంద్రుడు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు
రథం సుమంతుడు సుమంతుడు రథం తీసుకుని ఆయన రథసారథిగా ఉన్నాడు, తీసుకెళ్తున్నాడు రాముని అరణ్యవాసానికి. అప్పుడు ఆయన బాధ ఏదో వెళ్ళమని చెప్పేశారు కదా, కన్న తండ్రి వెనకాల గుండెలు బాదుకుంటూ ఏడ్చుకుంటూ బిడ్డ వెళ్ళిపోతున్నాడని, ఆగు ఆగు నాయన ఆగు నాయన అని వెనకబడి వస్తున్నాడు ఆపమని. అది అది విన్నాడు ఇతను. విని ఏం చేయాలి నాయన, ఇది మీ నాన్న తరుస్తున్నాడు, ఏం చేయమంటావు రామ అంటే, వద్దు ఆపద్దు, పోని పోని వెళ్ళు వెళ్ళు అని చెప్తున్నాడు. దాన్ని చూసుకొని కొంతమంది ఏమంటున్నారు, ఆయన అంత ఇదిగా ఉన్నాడు కదా రాముడు అంటే, అలాంటి ఆయన ఇట్లా అబద్ధం చెప్పచ్చా, తండ్రి నిలపమంటే ఎందుకు నిలపలేదు, వెళ్ళమంటున్నాడు ఏంటి, ఆగాల కదా, ఆగకుండా వెళ్ళు వెళ్ళు అంటున్నాడే, అది కాకుండా అబద్ధం చెప్తున్నాడే, ఆయన సత్యవాక్ పరిపాలకుడు అని చెప్తున్నారు కదా, మరి అలాంటప్పుడు నువ్వు వినలేదు, నేను వినలేదని చెప్పమని చెప్తున్నాడే అని అనుకుంటారు. కానీ దానికి ఒక ఇది ఉందంట, నేను రథమును ఆపమంటే ఆపలేదంటే నాకు వినిపించలేదు అని సమాధానం చెప్పమన్నాడు రాముడు. అది అసత్యం కాదని అంటారు కదా కొందరు, కానీ అది అసత్యం కాదంట. అందులో ఏమాత్రం కూడాను అసత్యం లేదు. దీనికి కారణాలు ఉంటున్నవి. రామచంద్రుడు అరణ్యమునకు వెళ్ళక తప్పదు. వెళ్ళుటకు ఎంత ఆలస్యం చేస్తే అంత ఎక్కువ దుఃఖము తల్లిదండ్రులకు కలిగించిన వాడవుతాడు. ఇక్కడ ఇంట్లో బాగా పిల్లలు మనం సాక్కున్న బిడ్డలు, ఇంట్లో తల్లిదండ్రులు వదలన బిడ్డలు, ఏదో ఒక దూరదేశంలోనో ఒక అమెరికాలోనో ఎక్కడ చదువు వచ్చింది అనుకోండి, చదువు కోసం బయలుదేరాలంటే ఆ బిడ్డ వెళ్తాడంటేనే ఈ వెళ్ళే 10 రోజుల ముందు నుంచి ఆడస్తుంటారు తల్లిదండ్రులు. అయ్యో నా బిడ్డ దూరం వెళ్తున్నాడే, ఏం చక్కగా ఏళ్ళకి తింటాడో లేదో, ఎవరు పెడతారో, ఇక్కడ ఉంటే మనం అన్ని చూసుకుంటున్నాం కదా అని. ఎంత దగ్గర అయ్యే కొంది ఇంకా ఏడుపు అనమాట. వెళ్ళిపోయే రోజు వచ్చే కొంది వదల్లాక ఏడ్చుకుంటుంటారు, పంపించలేరు బిడ్డల్ని. అట్లా ఇంకా ఎక్కువ ఎంత టైం ఆయన కళ్ళ మొదలుంటే అంత దుఃఖం వస్తుందన్నమాట. అందుకని ఆయన అంటున్నాడు, ఎంత ఆలస్యం చేస్తామనుకో అంత ఎక్కువ దుఃఖం తల్లిదండ్రులకు కలిగించిన వాడు అవుతావు. ఇంతే కాకుండా దీనికి మరొక కారణం కూడా ఉంటుండాది. దశరథుడు కైకకు వరమును చక్రవర్తి స్థాయి ఎందు ఇచ్చాడు. ఆ వరమును పూర్తి కావించుటకు చక్రవర్తి స్థాయి ఎందున్న దశరథుడే రాముణ్ణి అరణ్యమునకు పంపించాడు. ఎప్పుడు ఇచ్చాడు కైకమ్మకి? ఆయన రాజుగా ఉన్నప్పుడే, అంటే చక్రవర్తిగా ఉన్న స్థానంలోనే కైకమ్మకి ఆ వరం ఇచ్చాడు. అదే చక్రవర్తి స్థానంలోనే ఆ రాముని కూడా అరణ్యానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అప్పుడు రామ నిన్ను చూడవలను, రథమును ఆపు ఆపు అని వచ్చే దశరథుడు చక్రవర్తి కాదు. ఇప్పుడు ఆయన ఆజ్ఞాపించాడు, రాజుగా ఉన్నప్పుడు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఆగునైనా నిన్ను చూడాలైనా అనేది ఏ స్థాయిలో వస్తున్నాడు? కన్న తండ్రి స్థాయిలో వస్తున్నాడు. అప్పుడు రాజుగా ఉన్నప్పుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఇప్పుడు తండ్రి యొక్క ఇదిలో ఆయన వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు చక్రవర్తి కాదు, ఆయన తండ్రి మాత్రమే. ఇది తండ్రి కొడుకు సంబంధించిన విషయం, కానీ రాజ్యమునకు సంబంధించింది కాదు. బిడ్డను చూడాలని తండ్రికి ఉంది కాబట్టి తండ్రికి అనేది రాజుగా ఉన్నప్పుడు చేస్తుంటే అది అందరికీ సంబంధించింది. ఇది ఆయన రాజు కాకుండా తండ్రికి బిడ్డకి సంబంధించింది కాబట్టి ఇది రాజాజ్ఞను ధిక్కరించినట్టు కాదన్నమాట. అందుకని రాజ్యంకు సంబంధించింది కాదు. రాజాజ్ఞ పాలించాలి కానీ దశరథుని ఆజ్ఞను పాలించడంలో ఏ మాత్రం అర్థము లేదు అని చెప్తున్నాడు ఆయనకి, సుమంతుడికి. నాయన నువ్వు ఆపొద్దు అంటే కొందరు అనుకుంటారు కదా, ఇది అసత్యం చెప్తున్నాడు ఆయన, అబద్ధం చెప్పినట్టే కదా సత్యవాక్య పరిపాలకుడు రాముడు, ఇదేంది ఇలా చెప్పిస్తున్నాడేనని. అది కాదంట. ఆయన ఇచ్చిన వరం ఇచ్చినప్పుడు చక్రవర్తి స్థానంలో ఉండి కైకమ్మకి ఇచ్చాడు. ఆజ్ఞ అరణ్యవాసం పమ్మని ఆజ్ఞ ఇచ్చింది కూడా చక్రవర్తి స్థానంలో ఉన్నప్పుడే ఇచ్చాడు కాబట్టి అది చెల్లుబాటు అవుతుంది. కానీ వెళ్ళేటప్పుడు తండ్రి ఏడుస్తూ వస్తున్నాడంటే రాజు స్థానం కాదు, అది తండ్రి స్థానం. కాబట్టి అది రాజుకి విలువ ఇవ్వాలి. కానీ ఈ సైనికుడు అతను ఒక సైనికుడైనా ఎవరైనా మంత్రి రాజు స్థానంలో ఉంటే ఆయనకి భయపడాలి. కానీ ఇప్పుడు తండ్రి స్థానము ఇది తండ్రి బిడ్డకి సంబంధించింది కాబట్టి నువ్వు భయపడని అవసరం లేదు, ఆయన మాట నువ్వు వినాల్సిన పని లేదు అని అందువల్ల చెప్పమన్నాడంట. అంతే తప్ప అది అంట్లో ఇదేం కాదు. రాజాజ్ఞ పాలించాలి కానీ దశరథుని ఆజ్ఞను పాలించడంలో ఏమాత్రం అర్థం లేదు. కనుక నేను రాజు యొక్క ఆజ్ఞను పాటిస్తాను కానీ రాజు కానీ మీ ఆజ్ఞను వినిపించుకోలేదు అని చెప్పమన్నాడు రాముడు.
దాని వివరణ కూడా ఇచ్చాడు చూడండి రాముడు. సాయిరామ్. ఆ దానికి కూడా ఎందుకు చెప్పలే అమ్మా. కంక్లూడ్ చేయండి అమ్మా. అలాగే అమ్మా. సాయిరామ్, ఇంతటి అవకాశం నాకు కల్పించినటువంటి భగవాన్ బాబా వారికి, మా గురువు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ సాయిరామ్ అమ్మ.